So we also saw something about the spiritual discipline in the morning time. ఉదయవేళలో మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ క్రమశిక్షణ అనేది ఎలా ఉండాలనేది చూసాము. Many times we do certain things, but if it is not done in an orderly manner, the effect of that things will not be. మనము మరి అన్నీ చేస్తాము, ప్రార్థన చేస్తాం, వాక్యం చేస్తాం, కానీ అది క్రమంలో చేయకపోతే దాని యొక్క ఎఫెక్ట్ అంటే దాని యొక్క ప్రభావం ఏమీ ఉండదు. Isn't it? Very simple. Very simple truth. అవును కదా, ఇది సామాన్యమైనటువంటి సత్యం ఇది. For example, if you are preparing a biryani, it needs a sequence to be followed. కనుక బిర్యానీ మనం చేయడానికి దానికి ఎంత మరి ఆ సీక్వెన్స్ అంటే ఆ క్రమాన్ని పాటిస్తామో. Isn't it? If you put it in a disordered manner, means what to be put in the first, if you put it in the last, and if you put it in the middle, and if you make the order in a very disorderly manner, మరి ఏది ముందు వేయాలో అది వేయకుండా అది చివరిలో వేసి ఏది చివరిలో వేయాలో అది ముందుకు వేశారనుకోండి, ఏం జరుగుతుంది? you have all the ingredients, all the things you have added, మీరు అన్నీ వేశారు దాంట్లో, but will the taste be like a good biryani? అది బిర్యానీ లాగా రుచి వస్తుందా? Isn't it? So for example, ginger garlic paste. జింజర్ గార్లిక్ పేస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను. So you have forgotten to add in the beginning, ముందులో వేయడం మర్చిపోయారు, and at the end only you realize that we have not added ginger garlic. చాలా మంది అలాగే మర్చిపోయి లాస్ట్లో గుర్తొస్తుంది వాళ్ళకి, అయిపోయింది దించే ముందు. And if you add it in the last, what will happen? చివరిలో వేసి దింపేస్తే ఏమవుతుంది? The taste will be totally different. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటున్నట్టుగా ఉంటుంది అప్పుడు, Isn't it? అవును కదా. Why I am telling is I have prepared like that. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నేను అలా వండుకున్నాను చాలాసార్లు. So the same ingredients, we have the list of all the ingredients, but if we do not know the process, then the effect will not be there. అయితే అన్నీ అందులో అవే వేయాలి, కానీ ఏది ముందు వేయాలో ఏది ముందు వెనక వేయాలో తెలియకపోతే దానివల్ల ఏమీ రుచి ఉండదు. So this discipline is a very, very important part in our life to make whatever we do effective. కనుక ఈ క్రమశిక్షణ అనేది, ఆత్మీయ క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడే మన జీవితాల్లో అది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. So one other word for the discipline is self-control. ఈ యొక్క ఆత్మీయ క్రమశిక్షణకు మరొక మాట ఏంటంటే అది ఆశా నిగ్రహము. Hallelujah. Discipline is two types. One is which can be enforced from outside, and another one is which is enforced from inside. కనుక ఈ క్రమశిక్షణ అనేది బయట నుంచి ఎవరో చెప్పడం అనేది ఒకటి, లోన నుంచి మనం చేసేది అనేది ఒక విధానం. So for example, if it is a military training, చూడండి, మిలిటరీ ట్రైనింగ్ గురించి మనం ఉదాహరణ so తీసుకున్నట్లయితే they enforce discipline from outside. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే మిలిటరీ ట్రైనింగ్ అనేది బయట నుంచి వాళ్ళు ఆ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. So I said an example. Once a person who is serving in the army, he was to go back to the and report to the camp. కనుక ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి ఆర్మీలోకి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి. So he missed his flight. అతని యొక్క వెళ్ళే ఫ్లైట్ మిస్ అయిపోయింది అనుకోండి. And now he is in such a hurry that he came to me and he asked me, can you book a ticket for me? అతను వచ్చి నన్ను అడిగాడు, నా కోసం టికెట్ బుక్ చేస్తారా నన్ను అడిగారు. Then I checked the web and it's more than 12,000 rupees. మరి ఆ టికెట్ చూస్తే ఆ ఫ్లైట్ టికెట్ 12,000 రూపాయలు ఉంది. Usually it is coming around only 3,000 something, but as we are booking in the last minute, it went up to 12,000 rupees. మామూలుగా అయితే 3,000 రూపాయలే ఉంటుంది, కనుక చివరి నిమిషంలో మేము అది బుక్ చేయడాన్ని బట్టి అది 12,000 రూపాయలు ఖరీదు ఉంది. Then I asked him whether is it necessary to pay this much amount and book the ticket? Why don't you take 2 days leave extra? నేను అడిగాను, ఈ 12,000 రూపాయలతో టికెట్ బుక్ చేయనా, లేకపోతే 2 రోజుల తర్వాత మామూలుగా 3,000 రూపాయలతో టికెట్ బుక్ చేయనా అని అడిగాను. But he was so in a state of seriousness. He is telling, no, book it. Even if I lose 10,000 rupees, book it immediately. అతను అంటున్నాడు, 2 రోజుల తర్వాత కాదు, 12,000 రూపాయలైనా పర్వాలేదు, నాకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఈ రోజే బుక్ చేయండి అంటున్నాడు. Then I was telling 10,000 rupees extra. కనుక ఆ టికెట్ మామూలు టికెట్ కన్నా 10,000 రూపాయలు ఎక్కువగా ఉంది. Then he said that if I didn't report in the right time, అప్పుడు చెప్తున్నాడు, నేను సరైన సమయంలో నేను ఆర్మీకి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే there will be punishment. అక్కడ నాకు శిక్ష ఉంటుంది. Then
I asked what type of punishment. ఏంటి శిక్ష అని అడిగాను. For 1 month, they will not allow me to sleep in my bed. They will provide a room which is 3 by 3 size. వాళ్ళు అలా టైంకి వెళ్ళి నేను రిపోర్ట్ చేయకపోతే నా బెడ్రూమ్లో నా రూమ్లోనికి వెళ్ళి నన్ను పడుకోనివ్వరు. నాకు ఒక శిక్ష ఉంటుంది, ఏంటంటే ఒక నెల 3 by 3 రూమ్ ఉంటుంది. It will be enough to sit. 3x3 అంటే ఎంత ఉంటుంది? జస్ట్ 3 అడుగులు. I have to sleep in that room for 1 month. 1 month ఆ 3x3 ఉన్నటువంటి ఆ రూమ్లో నేను ఉండాలి. That is the punishment. అది శిక్ష. Instead of that punishment, I can pay even 15,000 or 50,000 and I will get away from that punishment and I will report to the station in the right time. నేను అలాంటి శిక్ష నెల రోజులు అనుభవించే బదులు 10,000 ఎక్కువైనా పర్లేదు, టికెట్ కొనుక్కొని వెళ్ళిపోవడం మంచిది అన్న. Hallelujah. Hallelujah. You see, this is a discipline that is enforced from outside. ఈ క్రమశిక్షణ అనేది అది బయట నుంచి చేస్తున్న ఆ క్రమశిక్షణ. I want all the churches in India to enforce such discipline. If they are not punctual, they have to sleep only in a 4x4 room. They put pastor into that they will not. They will put pastor. పాస్టర్ గారిని అలా పెట్టేస్తారు తప్ప ఇప్పుడు విశ్వాసం అలా పెట్టగలమా? Yeah, sometimes pastor has to carry the cross instead of గనక విశ్వాసుల కంటే మరి సేవకులు ఆ సిలువ మోయడం అనేది జరుగుతుంది. carried the cross for our sins, you know. గనక యేసుక్రీస్తు ప్రభువారు మన సిలువను ఆయన మోసినట్టుగా like that for the believers fault pastor has to carry the cross. Okay. సరే, మీరు లేట్గా వచ్చినందుకు మరి మేమే 4x4 ఉంటాం. This is a forced discipline, but it yields some result. కానీ ఇది బలవంతంగా చేసేటువంటి క్రమశిక్షణ, కానీ దాంట్లో కూడా కొంత ఫలితం వస్తుంది. So they always want to be disciplined, means to be reported in time. Punctuality is a very very important principle. కనుక ఆర్మీలో పంక్చువాలిటీ అనేది చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి మరి సమయం పాటించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. But for Christians, instead of this outside enforcement, we need an inside enforcement. అయితే క్రైస్తవులంగా మనకు బయట నుంచి వచ్చేటువంటి క్రమశిక్షణ కంటే మనం లోన్ నుంచి వచ్చేటువంటి క్రమశిక్షణ అనేది మనకు అవసరం. That is what we call as the spirit of fruits of the spirit. దానినే మనం ఏమని పిలుస్తామంటే ఆత్మ ఫలము అని పిలుస్తాం. So we received the spirit of God. మనము దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాము. And it helps us to bring out such fruits. మనము దేవుని ఆత్మను పొందుకున్నటువంటి మనలో ఉంచి అలాంటి ఆత్మ ఫలము మనలోంచి తీసుకొస్తుంది. So you know all the 9 fruits of the Holy Spirit. మీరు ఆత్మ ఫలమైనటువంటి ఆ 9 ఫలములు కూడా మీకు తెలుసు. You know, no? గుర్తుందా? Yeah. So these are all given by the Holy Spirit. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలుగుతాయి. And one fruit is self control. అందులో ఒకటి ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్, ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో ఆశ నిగ్రహం. Hallelujah. Hallelujah. That is, we impose certain conditions for ourselves and we bring everything under our control. దాని అర్థం ఏంటంటే మనము కొన్ని విషయాలు మన యొక్క కంట్రోల్లో తీసుకొని అది ఆత్మీయ క్రమశిక్షణగా మనం జీవిస్తాము. So a definition of self control is nothing but we are bringing our emotions, our feeling, our all type of things under control, enforced by ourselves. గనక ఈ స్పిరిట్ సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి మరి ఉద్రేకాలు, భావోద్రేకాలు, మనలో ఉన్నటువంటి కోరికలు అన్నిటినీ కూడా మన యొక్క స్వాధీనంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా తీసుకొని వాటిని స్వాధీనంలో ఉంచుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి నియమము. సో ఇఫ్ వి ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ డిసిప్లిన్, డు యు నో వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ దట్ వన్? మన జీవితంలో ఏ విధమైనటువంటి ఆ యొక్క క్రమశిక్షణ లేకపోతే దాని యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా? Sir, let us read a verse from Proverbs verse 25. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28. Proverbs 25:28. 25వ అధ్యాయము 20. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే. So you understand that one now? అది అర్థమైంది కదా? If a man is without self control,
ఒక వ్యక్తి ఏ విధమైనటువంటి సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే he is compared to a city in whose walls are broken and the city itself is damaged. గనుక అతడు దేంతో పోల్చడం జరిగిందంటే ఒక పట్టణమునకు మరి చుట్టూ కూడా ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారం అనేది విరిగిపోయి పాడైపోయినట్టుగా అది పోల్చడం జరుగుతుంది. So just like Gaza city now, ఇప్పుడు గాజా సిటీ చూడండి. you might have seen in the news, అది న్యూస్లో మీరు చూసారు కదా. you cannot find even one house which is good. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ టీవీలో ఒక్క ఇల్లు కూడా ఏది కూడా బాగలేదు. Every house is destroyed. ప్రతి ఇల్లు కూడా నాశనం అయిపోయింది. There is no protection for the Gaza people. గాజా పీపుల్ కి ఉన్న ప్రజలకి ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ లేదు. What is the condition of the people living there? అందులో ఉన్న ప్రజల యొక్క మరి స్థితి ఎలాగుంది? They are begging for some food. వారు మరి ఆహారం కోసం మరి 24 hours they are weeping and crying and they are begging and they are in shame. ఆహారం కొరకు వారు ఏడుస్తూ వారు మొరపెట్టుకుంటున్నారు సిగ్గుతో. So a person without a self control, he is compared to that stage. ఎవరైతే తన జీవితంలో మనస్సును అంచుకోలేరో, సెల్ఫ్ ఆక్షా నిగ్రహం అనేది లేదో అలాంటి స్థితిలోనికి వెళ్తారు. So if we lack that self control, if we don't have that self control, we are like that. మన జీవితంలో ఆత్మీయ క్రమశిక్షణ అనేది లేకపోతే మనం అలా ఉంటాము. You know the story of Nehemiah. నెహెమియా గురించి మనకు తెలుసు. What happened Nehemiah? నెహెమియాకి ఏం Some జరిగింది? people came from Jerusalem. యెరూషలేము నుంచి కొంతమంది వచ్చారు. And as they are coming from his own city, he went and he inquired about the city. How are the people there? How is the city there? He was asking everything. గనుక అక్కడ మరి నెహెమియా మరి పారసీక దేశం నుంచి వచ్చి యెరూషలేము గురించి అడుగుతున్నాడు. ఎలాగ సిటీ ఉంది ఏంటి అని అన్ని అడుగుతున్నాడు. And the people from Jerusalem, they are telling that the drastic and the worst condition of the people living there, because the wall is broken, the city is burnt up, and those who are remnant, those who are living there, they are in shame and guilt. గనుక ఆ యెరూషలేము నుంచి వచ్చినటువంటి ప్రజలను అడిగినప్పుడు నెహెమియాతో చెప్పారు, యెరూషలేం పట్టణం పాడైపోయింది, ఆ ప్రాకారం కూలిపోయిన దాన్ని బట్టి పట్టణం అంతా కూడా చెరపట్టబడి ఉంది అని చెప్తున్నారు. As soon as he heard that one, he is not able to control himself. అది ఎప్పుడైతే విన్నాడో తను మరి కంట్రోల్ చేసుకోలేకపోయాడు. So he was sitting and he was pulling his hair and he was weeping and crying for many days. He is sitting like that. గనుక ఎప్పుడైతే ఆ మాట విన్నాడో కొన్ని దినములు తాను మరి తగ్గించుకొని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట పట్టుకొని ఉపవాసముతో అలా ఉండిపోయాడు. Because it is a very 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 shameful condition for a people to live in such a city. గనుక అలాంటి స్థితిలో ఉండడం అనేది ఎంతో సిగ్గు అవమానంతో కూడినటువంటి స్థితి. Hallelujah. హల్లెలూయా. So if we lack that discipline, self control in our life, our life is also compared to that one. గనుక మన జీవితంలో కూడా ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి ఆ యొక్క స్థితి లేకపోతే మన స్థితి కూడా అలాగే పోల్చడం జరుగుతుంది. So let me tell some consequences if there is no wall around a city. కొన్ని మరి పర్యవసనాలు చెప్తాను మన చుట్టూ ప్రాకారం లేకపోతే మనం ఎలా ఉంటామని. So if you are living in a house which has no windows or no doors and half of the walls are broken, what will be the condition? మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో మరి కిటికీలు లేవు, అన్నీ కూడా గోడలు కూడా విరిగిపోయి ఉన్నాయి, అప్పుడు మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? Can you live it in a safe mood? మీరు చాలా మరి ప్రశాంతంగా పడుకోగలుగుతారా అలాంటి ఇంట్లో? Can you live peacefully in that one? ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతారా? Even if we are surrounded by all these doors, windows and everything, every time we will go and check whether the lock is in proper place or like that. ఇన్ని విండోస్ ఇన్ని ఉన్నప్పుడు కూడా మన మధ్య రాత్రిలో కూడా లేసి మళ్ళీ తాళాలు వేసి ఉన్నాయా, తలుపు గడిపెట్టున్నావా లేదా అని మనం చూసుకుంటుంటాం. As you have come to the church, before coming to the lock it, and after coming for 5 steps, once again you will go and you will pull the lock and see whether it is properly locked. చర్చికి వచ్చే ముందు కూడా ముందు లాక్ వేస్తారు, అందరూ చూస్తారు, మళ్ళీ మధ్యలో ఎందుకో గుర్తొచ్చి మళ్ళీ 4-5 స్టెప్పులు దిగి మళ్ళీ వెళ్ళొచ్చి సరిగా పడిందా లేదా అని కూడా చూసుకుంటారు చాలా But మంది. if there is no door at all, what is the condition, sir? అసలు తాళం వేసి ఉందే అన్నిసార్లు చూసుకున్నాం, అసలు డోరే లేకపోతే తలుపే లేకపోతే ఏంటి కండిషన్? It is totally vulnerable.
అది అసలు మరి వర్ణించలేనటువంటి భయంకరమైన పరిస్థితి. Open to enemies' attack and destruction. గనక శత్రువు వచ్చి అది దోచుకోవడానికి మరి తెరవబడిన ఇల్లుగా ఉంటుంది. Second thing, it is a shameful and disgraceful condition. అంతేకాదు అది ఎంతో అవమానము ఎంతో సిగ్గుతో కూడినటువంటి స్థితి. So if we don't have that self control, we are in a shameful and disgraceful condition. మనము కూడా అలాంటి స్థితిలో ఉంటే ఎంతో మరి సిగ్గు అవమానంతో కూడిన స్థితిలో మనం ఉన్నట్టుగా గుర్తుంచుకోవాలి. There will be disorder and lawlessness. Will there be any law? అందులో మరి ఏ విధమైనటువంటి లా అనేది ఉంటుందా? Anybody can come and anybody can do anything. అది దానికి ఏ కట్టడం ఉండదు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. You might have seen the condition of Gaza people, no? People will go, broken house, they will take everything, they will go. Nobody can question them. కనుక మరి ప్రాకారం లేని ఆ ఇంటిలోనికి గాజాలోని కూడా ఎవరైనా వెళ్ళొచ్చు, ఏదైనా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. If something happens, there's some calamity, some flood or something, immediately these thieves and everybody, what they do? They go and plunder the houses. కనుక ఎక్కడైనా ఏ విధమైన వరదలు లేకపోతే ఏదైనటువంటి కెలామిటీ ప్రకృతి వైపరీత్యాలు జరిగాయి అనుకోండి, దొంగలు ఏం చేస్తారంటే మరి వాళ్ళు ఆ ఇంటిలోనికి చొరబడి వాళ్ళకి నచ్చింది కావాలని తీసుకుని వెళ్ళిపోతారు. So similarly, if we don't have that self control, it is a open way, it is welcoming Satan into our life. He will come and steal everything that is costly and treasure. అలాగే మన జీవితాల్లో కూడా ఈ యొక్క ఆత్మీయ క్రమశిక్షణ అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోతే సాతానుడు వచ్చి మన జీవితంలో ఉన్నది అంతా కూడా దోచుకొని వెళ్తాడు. అండ్ ఆల్సో వి లూజ్ అవర్ ఐడెంటిటీ. మన జీవితంలో మనకున్నటువంటి మరి ఐడెంటిటీని కోల్పోతాము. ఫర్ ఎగ్జాంపుల్, యూ మైట్ హావ్ సీన్ సమ్ హౌసెస్ విచ్ ఇస్ అబాండన్డ్ హౌసెస్. చూడండి, కొన్ని ఇల్లులు చూస్తున్నట్లయితే ఎంతో సమృద్ధితో కూడిన ఇల్లులుగా ఉంటాయి. ఇఫ్ ఇట్ రిమైన్స్ ఇన్ దట్ స్టేట్ ఫర్ సమ్ మంత్ ఆర్ some days, మరి ఆ ఇంటిలో కొన్ని మరి నెలలు గాని కొన్ని దినాలు గాని ఉంటే what people will tell? ఏం చెప్తారు ప్రజలు? They will be fearful to go to that area also. Fearful to go to that house. ఆ ఇంటికి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయంగా ఉంటది. A broken bungalow, a broken house, if it is left like that, after 2-3 months people will talk like this, hey, there is a booth. చూడండి, మరి కొన్ని ఇల్లులు ఎవరు కూడా నివసించకుండా మరి పాడైపోయి ఉన్నటువంటి ఆ ఇంట్లో ఒక 2-3 నెలలు అలా ఉన్న తర్వాత ఏం చెప్తారంటే ఆ ఇంటికి ఎవరు అది బూత్ బంగళా అని చెప్తారు. Isn't it? Here also they say like that, isn't it? అవును కదా? People fear to go near because that is the place where evil forces will reside. గనుక ఎవరు కూడా అందులోకి వెళ్ళడానికి ఇష్టపడరు, ఎందుకంటే మరి దురాత్మలు అందులో ఉన్నాయి అని చెప్తారు. So that will be our condition. మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. And not only that, there will be no worship, there will be no temple service. The broken walls of Jerusalem, there inside there is no temple service. గనుక మరి ఆ ప్రాకారము లేనటువంటి ఆ యెరూషలేము పట్టణము ఎలాగైందంటే దాంట్లో దేవుని మందిరము లేదు, దేవునిని గురించిన ఆరాధన కూడా లేదు. So your spiritual condition will be a desolate condition, broken condition, shameful condition. గనుక వారి యొక్క ఆత్మీయ స్థితి ఎంతో మరి నష్టపోయినటువంటి స్థితిలో, అవమానకరమైన స్థితిలో, సిగ్గు పొందేటువంటి స్థితిలో ఉంది. Now you compare your lifestyle with that stage. గనుక మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని అలాంటి వాటితో పోల్చి చూడండి. If we lack self discipline, మన జీవితంలో we are also in that same condition. మరి ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మన జీవితంలో లేకపోతే మనం పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. We can act as if we are in a good condition, but our state is in the same condition. మనం బయటికి మాత్రం బాగానే ఉన్నట్టుగా కనబడతాం, కానీ ఆధ్యాత్మికంగా మనం అంతా కూడా కోల్పోయిన స్థితిలో ఉంటాము. So what we have to do? మనం ఏం చేయాలి? Now we have to rebuild our walls. గనుక మనం ఏం చేయాలంటే మన ప్రాకారములను మనం that is why నిర్మించుకోవాలి. Nehemiah came. అందుకే నెహెమ్యా వచ్చాడు. Such a burden with his heart. He sacrificed his life and he came and he started to rebuild the wall. కనుక తన జీవితాన్ని, తనకున్న స్థితిని త్యాగము చేసి మరి తిరిగి యెరూషలేం ప్రాకారములు కట్టడం కోసము నెహెమ్యా వచ్చాడు. And as soon as he built the wall, there was rejoicing among the people. కనుక ఎప్పుడైతే నెహెమ్యా ప్రాకారములు కట్టాడో మరి గొప్ప సంతోషం అక్కడ కలిగింది. And they started to once again praise God and the temple service was restored. గనుక అక్కడ అందరూ కూడా దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు, మరలా మరి అక్కడ ఆరాధన జరగడం ప్రారంభించింది. So if we are not building our self control, we cannot praise our God wholeheartedly. గనుక మనలో ఆత్మీయ క్రమశిక్షణ, ఆశా నిగ్రహం అనేది లేకపోతే మనము దేవుని ఆరాధించలేము. So we have to
grow in self-control. గనుక మనం అందరమును కూడా ఆత్మీయ క్రమశిక్షణలో ఎదగాలి. So what is self-control? ఏంటి ఆశా నిగ్రహము? Telling no to something which is not good for us. గనుక మన జీవితాలకు అవసరం లేనిది, మేలు కానిది దానికి నో చెప్పాలి. We are telling no to things which is evil to us. మన జీవితాలకు అది చెడు తీసుకొచ్చే దానికి కాదు అని చెప్పాలి. And trying to do something which may be difficult for us to do. మన జీవితాలు మరి మేలుకరంగా ఉండేది కష్టమైనప్పుడు కూడా దాన్ని చేయాలి. For example, prayer, Bible reading, fasting and all these things, it may be difficult for us to. We are not interested in do that one. We may lose interest in that one. గనుక ప్రార్థన, ఉపవాసము, అలాగే మరి దేవుని వాక్యం ధ్యానించడం అనేది మనకు అది కష్టము, కానీ అవి మనం చేయాలి. But we have to do it. ఖచ్చితంగా మనం చేయాలి. We have to train our heart and mind and our body to involve in such things. గనుక మన ప్రాణమును, శరీరమును, ఆత్మలను కూడా వాటిని చేయడానికి, ఆత్మీయ క్రమంగా జీవించడానికి మనము ట్రైనప్ చేయాలి. Because these are the activities of the spirit. గనుక ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా చేసేటువంటి కార్యములు. But there are something which are the activities of the flesh. గనుక కొన్ని ఉంటాయి శరీరము చేసే క్రియలు. So that we will be interested to do. శరీరంతో చేసే క్రియలు మనకు బాగా ఇష్టం. What are the things, the activities of the flesh? శరీర క్రియలు ఏంటి చెప్పండి కొన్ని? Eating, looking at whatever we want, మనకి ఏది కావాలో అది చూడడం, looking at the cell phone, ఫోన్స్ చూడడం, and talking, what is it, chatting with our friends. ఫ్రెండ్స్తో మరి మాట్లాడడం, చాటింగ్ చేయడం. So these 5 senses, saying, talking, hearing and enjoying with our touch and all these things, these are all interested for our physical body. గనుక మనం వినడం, మాట్లాడడం, అలాగే మనం తినడం, ఇవన్నీ కూడా మన శరీరంతో అన్నీ కూడా మనకు బాగా ఇంట్రెస్ట్. But self control is telling no to such thing. కనుక సెల్ఫ్ కంట్రోల్ ఏంటంటే వీటికి నో చెప్పడం. Keeping it under limit and control. వాటిని లిమిట్ చేసి వాటిని ఆధ్యాత్మిక మరి క్రమంలో కంట్రోల్లో ఉంచడం. Certain things are permissible and it is limited. This much is permittable. కొన్ని మనకు అనుమతించబడ్డాయి, కానీ వాటికి మరి హద్దు ఉంది. If it goes beyond that level, it becomes a problem for us. మన హద్దును మించి ముందుకు వెళ్ళామంటే అది మనకు సమస్యగా ఉంటుంది. So self control is putting a limit for ourselves and drawing a boundary. This is our limit. We should not go beyond that one. కనుక ఆత్మీయ క్రమశిక్షణ, ఆశా నిగ్రహం అంటే ఏంటంటే మనము హద్దును నియమించుకొని మన శరీర క్రియలు అంతకు మించి మనం ముందుకు చేయకుండా వాటిని హద్దు ఉంచాలి. So intentionally you have to grow in that one. కనుక మనం అందరమును కూడా మన హృదయపూర్వకంగా వాటిలో మనం ఎదగాలి. For example, eating biryani or chicken, mutton, all these things, it is tasty to our tongue. గనుక మనం బిర్యానీ, చికెన్, మటన్ తినడం మన నోటికి అది చాలా ఇష్టం. But if we are eating it daily, రోజు తింటే then it will become a problem. అప్పుడు అది సమస్యగా మనకు మారిపోతుంది. Once in a while, yes, within the limit, it's okay. గనుక ఒకసారి అది మన జీవితంలో ఓకే, అది పర్వాలేదు. Similarly, sweets. మరి స్వీట్స్ కూడా, A lot of things, in eating things. మనం తినే వాటిలో చాలా ఉన్నాయి మనకి. We have to put a boundary and that is what we call as self control. వాటికి కూడా బౌండరీ పెట్టుకోవాలి, హద్దు పెట్టుకోవాలి. దాన్నే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. Hallelujah. హలో, So అర్థమవుతుందా? 1 Corinthians chapter 9 verse 24 to 27, that is what Paul is telling. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి 27 వచనం వరకు అపోస్తలుడైన పౌలు ఈ విషయాలనే రాస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి అపోస్తలుడైన పౌలు ఈ మాటలనే రాస్తున్నాడు. చదువు ఇంకా 27 వరకు నేను చదువుతాను, లేతుండు. కాబట్టి నేను గురి చూడని వాని వల్లనే పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరము నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను.
Hallelujah. హల్లెలూయా. So he is controlling himself, bringing his body under control so that he will get the prize. గనుక తను ఎందుకు తన శరీరం నలగొట్టి లోపరుచుకుంటున్నాడంటే బహుమతి పొందడానికి. So there are a lot of verses which teaches us. గనుక ఇందులో చాలా విషయాలు చాలా నేర్పిస్తాయి మనకి. We all know that verses, but now we have to apply that verses. గనుక ఇవన్నీ మీకు తెలిసి ఉండవచ్చు, కానీ వాటన్నిటిని మన జీవితాల్లో అన్వయించుకోవాలి. So one good example is Job. ఒక మంచి ఉదాహరణ ఎవరంటే యోబు. So in chapter 31 he is telling something. Can we read the verse 1 and 2? మరి ఉదయం వేళ కూడా చూసాము. క్షమించండి, యోబు గ్రంథము 31వ అధ్యాయం మొదటి వచనాలు చూద్దాము. 31:1. 31:1 నేను చదువుతానండి అమ్మ. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలములలోనున్న సర్వశక్తిని స్వాస్యమేమగును. You see, he is a man of integrity. What he is telling is, I have made a covenant with my eyes, I will not lustfully look into a woman. గనుక యోబు తన ఆశా నిగ్రహం కలిగిన వ్యక్తి కనుక తన కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను, నేను ఏ వ్యక్తిని కూడా మోహపు చూపుతో ఏ స్త్రీని కూడా నేను చూడను అంటున్నాడు. So it is not a discipline from outside, enforced from outside. He himself puts a discipline for himself. గనుక ఇది బయట నుంచి చేస్తున్నటువంటి క్రమశిక్షణ కాదు, తన అంతరంగంలోంచి వస్తున్నటువంటి క్రమశిక్షణ. So as we grow in the spiritual life, we should learn to put our discipline from inside. గనుక మనం దేవునిలో ఎదుగుతున్న కొద్దీ ఆ యొక్క క్రమశిక్షణ మన లోన్ నుంచి వచ్చేదే ఉంటుంది. So these are the things which we have to do intentionally, purposefully. గనుక ఈ క్రమశిక్షణ అంతా కూడా మనం హృదయపూర్వకంగా చేయాలి. So when will it happen? ఎప్పుడు జరుగుతుంది ఇది? When you sit in the presence of God and examine yourself. మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటారో అప్పుడు జరుగుతుంది. What are the areas that is broken in my life? ఏ పరిస్థితుల్లో నా యొక్క ప్రాకారం పగిలిపోయి ఉంది, where I am weak, ఎక్కడ నేను బలహీనంగా ఉన్నాను, where I am always falling in sin or falling in temptation. నేను ఎక్కడ అస్తమాటికి పాపంలో పడిపోతున్నాను, శోధనలో పడిపోతున్నాను. We are all weak people, we have temptation, we fall. మనం అందరం కూడా బలహీనులమే. So we cannot show that, oh, I am okay, I am holy. Don't know such thing. Everybody is like that. గనుక మనం అందరం బలహీనులమే. మనం ఏదో గొప్ప వాళ్ళంగా శక్తివంతులంగా మనం చూపించుకోకూడదు. అమ్మ నువ్వు ముందుకు వచ్చేమ్మా, నీకోసం వేసిస్తున్నారు, ఎందుకో తెలీదు. So those who are coming late, they have to come front. Praise the Lord. Okay. So you see, so what is the topic we are talking? Self control. We have to self examine ourselves always. మన జీవితంలో ఎప్పుడూ కూడా దాన్ని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. Many times we don't want to examine. మన జీవితంలో చాలాసార్లు మనల్ని పరిశీలన చేసుకోం. We know we have problem, but we don't want to look into the problem. మనకు అందరికీ తెలిసి సమస్య ఉందని తెలుసు కానీ ఆ సమస్య విషయంలో పరిశీలన చేసుకోం. That is what we call as deception. దాన్నే అంటాము అది మనల్ని మనం మోసగించుకొనుట. We are deceiving ourselves. మనమే మోసగించుకోవడం. So not a part of the prayer is sitting in the presence of God and examining ourselves. మన ప్రార్థనలో సగం భాగం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండి మనల్ని పరిశీలించుకోవాలి. That is very, very, very important. అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. If you do that one, your spiritual life will be keeping on growing. అలాగానే మీరు చేస్తే మీ ఆత్మీయ జీవితం దినదినము ఎదుగుతుంది. So find out the areas which is weak. మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ఎక్కడ మీరు బలహీనంగా ఉన్నారు. And openly tell to God, God, in this part I am so weak. దేవునితో మీరు హృదయపూర్వకంగా యథార్థంగా చెప్పండి, ఈ ప్రాంతంలో నేను బలహీనంగా ఉన్నాను, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండలేకపోతున్నాను. I don't trust on me, నన్ను నేను నమ్మట్లేదు, but I trust upon you, Lord. నిన్ను నేను నమ్ముతున్నాను ప్రభువా. You are the one who can deliver me or make me free. నీ ఒక్కడవే నన్ను విడిపించి నన్ను స్వతంత్రుడిగా చేయగలవు. So if we confess like that, God is ready to help us. గనుక అలా ఒప్పుకుంటే దేవుడు సిద్ధంగా ఉంటాడు మనకు సహాయం చేయడానికి. He will build the walls. అప్పుడు ప్రాకారములను దేవుడు నిర్మిస్తాడు. So in the Old Testament we have seen, whenever the people of Israelites were affected by the other kings, there is some time God raises people to build the walls. If it is broken.
అది ఒకవేళ విరిగిపోయినప్పుడు దేవుడు ఏం చేసేవాడంటే ఆ ప్రాకారములు నిర్మించడానికి దేవుడు రాజులను పంపించేవాడు. But when it happens? ఎప్పుడు జరిగేది? When the people repent of their sin. ఎప్పుడైతే ఆ ప్రజలు దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడతారో దేవుడు ఆ ప్రాకారం నిర్మించుకోవడానికి సహాయం So చేసేవాడు. he is ready to help. Only one thing we have to do, we have to repent and come back. ప్రియులారా, మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతామో దేవుడు మన ప్రాకారములను కడతాడు. So we have to make a covenant with our eyes. We have to make a covenant with our tongue. We have to make a covenant with our every part of our life. గనుక మన జీవితంలో మన నోటితోనూ మన కళ్ళతోనూ మన చెవులతోనూ ఒక నిబంధన చేసుకోవాలి, దేవునికి ఇష్టం లేని వాటిని చూడకుండానట్లు వినకుండానట్లు. You see in Psalms 119 verse 37. కీర్తనల భాగము 119వ కీర్తన 137వ వచనం మనం చూసినట్లయితే He is saying a prayer. అక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు. 137 119:37. 37వ వచనం చదువమ్మా. Vyartha means useless, worthless things. Amen. Turn my eyes from worthless things. నా యొక్క జీవితంలో నీకు ఇష్టం లేని వాటి అన్నిటి నుంచి కూడా నన్ను విడిపించు, వ్యర్థమైన వాటి నుంచి నన్ను తిప్పే అంటున్నాడు. And give me life in your ways. నీ మార్గంలో నడుచుటకు నాకు జీవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. So this decision we have to take. Lord, turn my eyes, Lord. ఈ నిర్ణయం మనం తీసుకోవాలి. These are worthless things. ఇవి ఉపయోగం లేనివి. So Jonah, the prophet, he is praying such a prayer. In Jonah chapter 2 verse 8. చూడండి, యోనా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో యోనా ప్రార్థన చేస్తున్నాడు ఇలాగని, those who are going after the worthless thing, అసత్యమైన వ్యర్థమైన దేవతలను లక్ష్యమించు వారు తమ కృపాధారమును విసర్జింతురు. Hallelujah. హల్లెలూయా. If we are following the worthless thing, we are abandoning our God who is so gracious. గనక అసత్యమైన వాటిని మనం వెంబడించినట్లయితే మన కృపాధారమును మనం విసర్జిస్తాము. Hallelujah. Hallelujah. So where he is feeling that one? అది ఎక్కడి నుంచి చెప్తున్నాడు? చేప కడుపులోంచి. Inside the stomach of that fish. చేప కడుపులో నుంచి ఒక విషయం జ్ఞాపకం వచ్చింది అతనికి. So many times we are also praying such a prayer when we are inside something. గనక మనము కూడా ఆ సముద్రం ఆ చేప కడుపులో ఉన్నప్పుడు అలాంటి సమస్యలో ఉన్నప్పుడు అప్పుడు గుర్తొస్తుంది దేవుని విడిచిపెట్టాము. Till unless we go into that situation, we never pray. అలాంటి పరిస్థితులకు వచ్చేంత వరకు కూడా అలాంటి ప్రార్థన చేయరు చాలా మంది. Jonah was so happy. He was sleeping in the lower deck. All the people are fighting for their life. ప్రార్థించవలసినటువంటి సమయంలో, తుఫాను వస్తున్న సమయంలో వాడ అడుగు భావంకెళ్ళి శుభ్రం ప్రశాంతం పడుకున్నాడు. I always wonder that prophet. నేను ఆ ప్రవక్తను చూసి చాలా ఆశ్చర్యపోతాను ఎప్పుడు కూడా. That much of wind and all these things, they people are fearing, but this person is having such a wonderful sleep. గనక అంత తుఫానులో కూడా ఏం చేస్తున్నాడంటే చక్కగా వాడు అడుగు భావంకెళ్ళి పడుకున్నాడు. Like some of us. మనలో వాళ్ళే కొంతమంది. Whatever the preacher preaches, we will sleep like anything. ప్రసంగికులు ఎంత శక్తివంతంగా చెప్పినా మనకు నిద్ర వచ్చేస్తుంది, చక్కగా పడుకుంటారు. And he is so daring also. అది చాలా ధైర్యవంతుడు కూడా. When people are telling, hey, you come, you also pray, then he is telling that, I know sir, all these things happens because of me. చూడండి, మళ్ళీ చెప్తున్నాడు ఎంత ధైర్యంగా, నాకు తెలుసు బాబు ఈ తుఫాను ఈ సమస్యలు అన్నీ కూడా నా వల్లే వచ్చాయి. He knows that when he is running away from the Lord, yes, there will be problem. గనక దేవునికి దూరంగా పారిపోతుంటే అదే మనకు సమస్య. So one thing I wonder about that prophet is he knows about his God. గనక ఏం మనం ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే తన దేవుని గురించి తనకు తెలుసు. He don't want to go to Nineveh, but he is so close to the Lord. చూడండి, అతడు నినివేకి వెళ్ళడానికి తనకి ఇష్టం లేదు, కానీ అతడు దేవునికి మాత్రం చాలా సమీపంగానే ఉన్నాడు. That's why he is so confident telling, you throw me into the sea and everything will be set right. అప్పుడు చెప్పాడు ఏమనంటే, నన్ను తీసి సముద్రంలో పడేయండి, తుఫాన్ అంతా ఆగిపోద్ది. Until that he was so good. అప్పటి వరకు కూడా అంతా బానే ఉంది. And after that only the problem starts. అప్పుడే సమస్య వచ్చింది. Inside the fish stomach, how it would be.
చేప కడుపులో ఉంటే ఎలా ఉంటుంది? When we are cleaning the fish only we know how the stomach intestines will be. మరి ఆడవాళ్ళకి తెలుస్తుంది ఆ చేపను కడుగుతున్నప్పుడు ఆ కడుపులో ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది. Beautiful smells will be coming from there. కడుపులో నీసు వాసన ఎంత భయంకరంగా ఉంటుంది. In D.G.S. Dinagaran in his book he is writing a revelation. He met Jonah in heaven and he is asking, what is your experience when you are inside the fish? మరి డిజిఎస్ దినకరన్ అంకుల్ గారు ఆయన పరలోకం వెళ్ళినప్పుడు యోనాను చూసి యోనాని అడిగారట, మీ యొక్క అనుభవం ఏంటి ఆ చేప కడుపులో ఉన్నప్పుడు మీకు ఎలాగ అనిపించింది అని. And he was telling it is a terrible experience. అప్పుడు చెప్తున్నాడు అది చాలా భయంకరమైన పరిస్థితి. In the stomach what will be created? What secretion will be there? స్టమక్ లోంచి ఏమొస్తుంది? కడుపులోంచి a lot of acids will be there. చాలా మనం తిన్న తర్వాత చాలా యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. And it is also a whale. అది కూడా చాలా పెద్ద వేల్ చేప, తిమింగలం. So such a big one. How much acid? It is not 1 liter 2 liter, it is bucket of acids. గనుక అది 1 లీటర్ 2 లీటర్లు కాదు, అది చాలా యాసిడ్ రిలీజ్ అయిపోతుంది దాని మీదకి. And he was explaining in that book, such a gushing of that acids will surround me and I will be in a if acid falls on our skin, what will happen? యాసిడ్ మీ శరీరం మీద పడితే ఏమవుతుంది? So that burning situation, then I will cry unto the Lord, Lord help me. ఆ యాసిడ్ అంతా కూడా నా మీద పడుతుంటే అప్పుడు నేను ప్రార్థన చేయడం, దేవా నాకు సహాయం చేయి. As soon as I pray, everything will go away from me. నేను ప్రార్థన చేసినప్పుడు మాత్రమే అవన్నీ కూడా నాకు దూరం అయ్యాయి. It keeps on coming like this and that. For 3 days I was suffering like that. That is what written in the chapter 2. He prayed inside the stomach of. గనుక 3 రోజులు కూడా ఆ యాసిడ్స్ బాధ తట్టుకోలేక ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాటిని దూరపరిచేవాడు. అదే 2వ అధ్యాయంలో ఉంది. Many times we also need some experience like that. కొన్నిసార్లు మనల్ని కూడా అలా చేప కడుపులోకి వేస్తే మనం కూడా ప్రార్థన మరి ఎక్కువ అవుతుంది మనకి. That is what he is telling. If you are going after the worthless things, you are abandoning the God who is so gracious unto us. కనుక మీరు ఉపయోగం లేని వ్యర్థమైన వాటి వెనకాతలు వెళ్తే మీరు కృపాధారమైన దేవుని మీరు విసర్జిస్తున్నారు. Hallelujah. Hallelujah. Okay, so I will send you a small list in what are the areas we can keep some discipline or learn discipline. గనక మీకు నేను ఒక విషయాన్ని పంపిస్తాను, ఎక్కడ మనము క్రమంగా ఉన్నామో, ఎక్కడ మనం క్రమం లేని స్థితిలో ఉన్నామో అని. As a model I have given some list, and you can add it many other areas. ఉదాహరణకు మాదిరికరంగా ఉండడానికి కొన్ని నేను మీకు పంపిస్తాను. For example, prayer, ప్రార్థన, then Bible reading, వాక్య ధ్యానము, fasting, ఉపవాసము, and our speech, మాటలు. that also we have to discipline ourselves. అవి కూడా మనము క్రమం చేసుకోవాలి. And Proverbs talks a lot about this, you know. సామెతల్లో చాలా మాటలు కంట్రోల్ చేసుకోవడం గురించి రాయబడి ఉంటుంది. If you don't have a control on your tongue, everything is vain. గనుక నోటి మాటలను మనం కంట్రోల్ చేసుకోలేకపోతే అంతా వ్యర్థమైపోద్ది. And in James chapter 3 and 4 we read, if a person is without control of his tongue, all his this devotion to the Lord is waste. గనక మనము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయములో అన్ని మాటలు చూస్తే తన నోటి మాటలు కంట్రోల్ చేసుకోలేని వ్యక్తి జీవితంలో అంతా కూడా మరి వ్యర్థమైపోద్దని. So in our speech we have to have self control. గనక మన జీవితంలో మన నోటి మాటలు మనం కంట్రోల్ చేసుకోవాలి. In our timing, punctuality, time management, we should have some self control. గనక మన జీవితంలో మన సమయమును మరి పాటించడం విషయంలో మనకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. We cannot make up ourselves for half an hour. గనక మనం మేకప్ చేసుకోవడానికి అరగంట సమయం మనం తీసుకోకూడదు. In many houses that is the problem. చాలా ఇంటిలో అదే సమస్య. They will be keeping on doing this and that and they will come late. గనక ఎక్కువ సమయం అద్దం ముందు ఉండిపోయి దాని మేకప్ విషయంలోనే ఎక్కువ సమయం వేస్ట్ చేసుకొని చర్చకి లేట్గా వస్తారు. Don't worry about these things. ఇలాంటి విషయాల గురించి పట్టించుకోవద్దు. Even without makeup we are all good looking. మనము మేకప్ లేకుండా కూడా చక్కగా ఉంటాము. Is it or not? అవునా కాదా? మాట్లాడట్లేదు, ఏదో మెంగిసినట్టు. చెప్పండి. So Bible says so. దేవుని వాక్యం అలా చెప్తుంది. In 139 I was wonderfully and
That verse is very wonderful verse, you know. 139వ కీర్తనలో 39, 139వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తే దేవుడు ఇంకా ముందుకు చూస్తే yeah, I was wonderfully and beautifully I was made. దేవుడు నన్ను ఎంతో ఆశ్చర్యకరముగాను ఎంతో అద్భుతంగాను దేవుడు నన్ను నిర్మించాడు. What is the verse? 14 నీవు నన్ను కలుగు చేసిన విధానం చూడగా ఎంతో భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. Hallelujah. హల్లెలూయా. Do you believe that one? మీరు నమ్ముతున్నారా? We believe that one if we are very fair. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుడు మనలను ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని నిర్మించాడు అనే విషయం మీకు అర్థమవుతే, If we are looking fair, means if you are white skin, then we can believe that yes, I am wonderfully made. మీరు తెల్లగా ఉన్నారనుకోండి, ఆ దేవుడు నన్ను బాగానే చేశాడు అనుకుంటారు. Black skinned people, నల్లగా ఉన్నవారు, do you believe that this is for you? ఇది మీరు నల్లగా ఉన్నారు కనుక మీరు నమ్ముతారా? మాట్లాడండి. If we believe that, why we are applying fair and lovely this and that and making us more fair? ఎందుకు మనం అది నమ్మం? ఎందుకంటే ఈ నలుపు పోవాలని చెప్పి ఆ తెల్లగా ఉన్నటువంటి క్రీములన్నీ కూడా ముఖానికి తెగ రాసుకుంటాం. Standing in front of the mirror, many people are lamenting. My nose, if it would have been like this, it would have been better. This one, if it is like this, it would have been better. If the color is like this, it would have been better. A lot of thinkings. కనుక అద్దం ముందు ఉండి చాలామంది ఏమవుతారంటే, నా ముక్కు ఎలాగుంటే బాగున్ను, నా కలర్ ఎలాగుంటే బాగున్ను, నా తల ఎలాగుంటే బాగుందని చాలాసేపు బాధపడుతూ ఉంటారు. But God is not interested in our external appearance. కనుక దేవుడు మన యొక్క బాహ్యపరమైనటువంటి ఆ భౌతికపరమైనటువంటి అందాన్ని బట్టి ఆయనకి ఏ విధమైన ఆసక్తి లేదు. Isn't it? That is yesterday we were discussing. నిన్న దినాన్ని మేము మా పాస్టర్ గారు నేను అదే మాట్లాడుకుంటున్నాను. In 1 Peter chapter 3, he is telling about these things, isn't it? ఇవన్నీ కూడా మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో పేతురు భక్తుడు రాశాడు. Can we read? Because God is prompting me to tell something. దేవుడు నన్ను ఆ విషయాలు చెప్పడానికి నన్ను ప్రేరేపిస్తున్నాడు. మరి దేవుడు అంతరంగ స్వభావమును అలంకారం ఇష్టపడతాడు అనే మాటను పేతురు భక్తుడు Verse 3 onwards, can we read? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటను, వెలుపటి అలంకారములు మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. Amen. So God is looking into your inner being, how precious it is. That characters he is interested in, not your external alangara. గనుక దేవుడు మీ అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవాలని అంటున్నాడు, బాహ్యపరమైన విషయాలు కాదు. So we know these verses, but we don't believe these verses. మనకి ఈ విషయాలు తెలుసు కానీ వీటిని మనం నమ్మం. Isn't it? If a bridegroom is going to look into a bride, what he will look into? కనుక పెండ్లి కుమారుడు మరి పెండ్లి కుమార్తెను చూడడానికి వెళ్ళడానికి ఏం చూస్తాడు? He will not look into the inner qualities. ఇన్నర్ క్వాలిటీ అనేది ఏం చూడరు. Here it is written, calm, self-controlled and serene, spiritually mature. This character, will he ask, hey, is he loving? Is he kind? Is he helpful? Is he caring? Anybody looks into that? చూడండి, పెండ్లి సంబంధాలకు వెళ్తున్నప్పుడు ఎవరైనా సాధువుగా, మృదువుగా, మరి అలాంటి మరి ప్రేమగా, మరి మంచిగా చూసుకునే వ్యక్తిగా అలాంటివి ఏమైనా చూస్తారా? తెల్లగా ఉండాలి అంతే. కండిషన్ తెల్లగా ఉండాలి. What will be the condition, sir? ఏంటి పరిస్థితి? I have to ask him. Okay. బాబు మీరు what is the condition you look into? బాబు మీరు ఎలాంటి పరిస్థితిని మీరు చూస్తారు? బ్యూటీయా? Hair should be this much, and somebody wants curling hair, somebody wants straightened hair, somebody wants this eyebrow to be like this, like fish. A lot of things. మరి అవన్నీ బయటకు వస్తాయి, మీలో ఉన్న హృదయంలో ఉన్న వాంఛలు అన్నీ కూడా. Everybody has their imaginations. కనుక రింగులు ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి, అవన్నీ అప్పుడు చెప్తుంటారు అనమాట. But whatever you imagine, what God provides only will come to you. మీరు ఎన్ని అనుకున్నా దేవుడు మీకు నిర్ణయించిందే మీకు వస్తుంది. That's the thing. మరి కాకపోతే తేడాలు వస్తాయి. But we have to teach our children
మనము మన పిల్లలకు Not the బోధించాలి. external thing which we have to look into the inner beauty. గనుక మన పిల్లలకు మనం చెప్పాలి ఏంటంటే బయట విషయాలను చూడొద్దు, అంతరంగ స్వభావాన్ని చూడండి అని చెప్పాలి. Even women, we have to think in that way. స్త్రీలు కూడా మీరు అలాగ చూసుకోవాలి. We very well, they meditate on the verses from Proverbs 31, always meditating. మన స్త్రీలు అందరూ కూడా మరి సామెత గ్రంథం 31వ అధ్యాయం ధ్యానించాలి. Whenever we conduct women meeting, people will talk from that one. Gunavati Stri, Gunavati Stri, Gunavati Stri. ఆ స్త్రీల కూడికి ఏమైనా అయిందంటే మాత్రం అందులో ఆ మాట అదే, గుణవతి స్త్రీ, గుణవతి స్త్రీ. But only talking. ఆయన కేవలం మాటలు మాత్రమే. And Bible says that I have seen one man among 1,000. I have not seen one woman. మరి బైబిల్ చెప్తుంది ప్రసంగి గ్రంథంలో 10,000 మందిలో పురుషుల్ని చూశాను కానీ స్త్రీని చూడలేకపోయాను, ఒక మంచి గుణవతి కలిగిన స్త్రీని. But I could see a lot of women here. నాకు ఇక్కడ చాలా మందిని చూస్తున్నాను. You have inner beauty. మీకు చాలా అంతరంగము అందంగా మీరు కనబడుతున్నారు. You can read the last 2 verses from that and we will shift over to our topic. మనము సామెతల గ్రంథము 31వ అధ్యాయము చివరి మాటలు చదివి మన మెసేజ్లోకి మనం వెళ్దాం. Once again, read it slowly so that everybody can understand. What is that? సామెత చదువమ్మా. What is that? In Telugu. నువ్వు మైక్లో చదివితే ఉపయోగం ఉంటుంది కదమ్మా, ఎన్నిసార్లు చెప్పినా చేయవు. Yeah, tell her. I want everybody to repeat that. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. అందరూ చెప్పాలి. అందము మీరు మోసకరం అన్నది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి. Okay. So you look into your neighbor and shake their hand and say this one. మీరు పక్క వాళ్ళని పట్టుకొని, ఓన్లీ లేడీస్ ఆర్ ఎవ్రీవన్? Everybody nearby. ఫీమేల్స్ ఆర్ ఎవ్రీవన్? They also should know that it is mosagaru, no? మీకు కూడా తెలియాలి అందమని. మీరు కూడా ఒకరి పక్కన పట్టుకొని చెప్పండి. They also believing that beauty is good. పట్టుకోండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఇప్పుడు తెలుసుకుంటే ఎలాగా అనుకుంటారు కొంతమంది. Okay, so this we have to believe, sir. ఇది మనం నమ్మాలి. So this is the truth. ఇది సత్యము. But we are not able to believe that one. That is why we want to make ourselves more beauty. గనుక అందుకే చాలా మందికి ఇది తెలియక అందంగా కనిపించాలనేటువంటి దాని గురించి చాలా ఆసక్తి కలిగి ఉంటారు. Beauty is always deceiving. అందం ఎప్పుడూ కూడా మనల్ని మోసం చేస్తుంది. Isn't it? So it is not what God looks into. గనక అది మోసకరమైనది గనక దేవుడు దాన్ని చూడడు. But the fear of the Lord, దేవుని యందు భయభక్తులు కలిగిన that is what God looks into. అది దేవుడు చూస్తాడు. You see? అర్థమైందా మీకు? We know the children, they are all innocent people. పిల్లలు ఎప్పుడు కూడా చాలా అమాయకంగా ఉంటారు వాళ్ళు. So will they look beauty from their mother through their external appearance or the internal character? పిల్లల్ని చూడండి, తల్లిని చూసినప్పుడు వాళ్ళు తల్లిని మదర్ని చూసినప్పుడు తల్లిని ఒక అందాన్ని చూస్తారా, తల్లి యొక్క ప్రేమను చూస్తారా? Yeah, even the mother is black. Even if her hairs are not good. తల్లి మరి తెల్లగా లేకపోయినా, తన చేతులు బాగోకపోయినా పిల్లలు తల్లిలో ఉన్న ప్రేమను చూస్తారు. They love their mother. ఆ ప్రేమ తల్లిని ప్రేమిస్తారు. Because they look the love that is originating from the mother. గనుక తల్లిలోంచి వచ్చేటువంటి ఆ ప్రేమను చూసి పిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు. So we should also turn to that level. మనము కూడా ఆ స్థాయిలోనికి రావాలి. The reality we have to look into, not the vanity we have to look into. గనుక వ్యర్థమైన వాటిని మనం చూడకూడదు, కానీ నిజమైన వాటిని మనం చూడాలి. You understand? అర్థమైంది కదా? So if I put a question like that, who is the Miss India this year? ఎవరు మిస్ ఇండియా ఈ సంవత్సరం? Do we know? పేరు గుర్తులేదు మీకు? But if I ask you to recollect some teachers or some people who were so good to you while you are studying, can you recollect their name? మీరు కనీసం మరి మీ యొక్క స్కూల్ టైంలో మీరు చదువుతున్నప్పుడు మీ విషయంలో మంచిగా ఉన్నటువంటి టీచర్ పేరు ఎవరైనా మీకు గుర్తుందా? It will remain ever in your heart.
మీ హృదయాల్లో ఎప్పటికి కూడా వాళ్ళ పేర్లు గుర్తుంటాయి. It is not the beauty, but the inner character which makes us to remember them for very long. ఆ టీచర్ ఎంత అందంగా ఉన్నదని మనకు గుర్తుండదు, కానీ ఆ టీచర్ ఎంత మంచివారైతే మనకి ఎప్పటికీ కూడా వారు గుర్తుంటారు. So if we understand certain things, as Bible says, we have to take accordingly, then our life will change like anything. మనము అలాగా మరి ప్రతి విషయాన్ని కూడా తీసుకుంటే మన జీవన విధానం చాలా మారిపోతుంది. The principles of Bible, that is what we call as Satya Vedam. మరి అది మరి సత్య వేదం అంటే దేవుని నియమాలు. That is the truth. అది సత్యము. We try to believe that truth. ఆ సత్యాన్ని మనము నమ్మడానికి మనం ఇష్టపడాలి. Not our eyes, not our ears, not our feelings, nothing. But whatever that is written, that is the truth. Believe in that. కనుక మనం చూసేది వినేది కాదు, ఏది రాయబడిందో దేవుని వాక్యంలో దానిని నమ్మాలి. Okay, so we will move on to the next topic. మనము నెక్స్ట్ టాపిక్ లోనికి మనం ముందుకు వెళ్దాము. So about 50 minutes we will look into that one. Very important topic. మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. So as we have learned to pray now, ఇప్పుడు మనం ప్రార్థన అంశంలోనికి వెళ్తున్నాము. now we should also know the deception of Satan. సాతాను యొక్క మోసమును మనం తెలుసుకోవాలి. We very well know that our prayer is a hindrance to satanic kingdom. మనకి ఎప్పుడు కూడా తెలుసుకోవాలి, మన ప్రార్థన సాతాను యొక్క రాజ్యానికి నష్టం కలుగు చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Do you believe that? మీరు నమ్ముతున్నారా? Your prayers are hindering the kingdom of Satan? మీ యొక్క ప్రార్థనను సాతాను యొక్క మరి రాజ్యానికి నష్టం కలుగు చేస్తుందని మీరు నమ్ముతున్నారా? Yes, yes. So we should know what are the ways he tries to hinder our prayer. గనుక ఈ రోజు మనం ఏం చూడాలంటే ఏ ఏ విషయాలు మన ప్రార్థనకు ఆటంకము కలిగిస్తాయి. The first one, he always makes the Christians in such a situation that they will not pray. They will not allow to be prayed. మొదటి విషయం ఏంటంటే సాతానుడు క్రైస్తవులను ప్రార్థన చేయడానికి అనుమతించడు. Hallelujah. హల్లెలూయా. We are all Christians. మనం అందరం క్రైస్తవులము. But he will keep himself so busy that he will not allow us to pray. జాగ్రత్తగా వినండి, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ఆత్మీయ మరి వార్ఫేర్ విషయంలో ఉన్నటువంటి విషయాలు. We know very well that prayer is very effective. ప్రార్థన చాలా శక్తివంతమైనదని మనం తెలిసినప్పుడు కూడా సాతానుడు ప్రార్థనకు మనల్ని చేయనివ్వడు. But many a time we are not praying. చాలాసార్లు మనం ప్రార్థన చెయ్యం. Why? ఎందుకు? Satan will look into such a situation that nobody prays. కనుక సాతాను ఏం చేస్తాడంటే మీరు ప్రార్థన చేయకుండా ఉండడానికి అన్ని చేస్తాడు. So there are lot of hindrances he will bring as if it is all natural. గనక ఈ ప్రార్థనకు చాలా ఆటంకాలు తీసుకొస్తాడు. అవి ఏమనుకుంటాడు, వాస్తవంగా ఇవి మరి మామూలుగా ప్రకృతి పరంగా జరుగుతున్నాయి అనుకుంటారు మీరు. So we will read a verse from Matthew chapter 26 verse 41 where Jesus is telling these verses, మత్తయి సువార్త మరి 26వ అధ్యాయము లో watch and pray so that you will not fall into temptation. The spirit is willing but the flesh is weak. గనక యేసుక్రీస్తు ప్రభువారు 20వ అధ్యాయంలో ఏం చెప్పారంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఎందుకంటే మీరు శోధనలో పడిపోకుండా నిమిత్తము మీరు ప్రార్థనలో మెలకువగా ఉండండి. The second part is very important. The spirit is willing but the flesh is weak. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. Hallelujah. Hallelujah. Our spirit is willing. We always want to pray. We want to become a prayer warrior. Everything we like. మన యొక్క ఆత్మ ఎప్పుడూ కూడా ప్రార్థన వీరులుగా ఉండాలని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. But our flesh, it is weak. శరీరము ఎప్పుడు బలహీనంగా ఉంటుంది. It won't allow to pray. అది మనల్ని ఎప్పుడూ కూడా ప్రార్థన చేయడానికి అనుమతి ఇవ్వదు. Because Jesus said that the spirit is against the flesh and flesh is willing against the spirit. ఎందుకంటే ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును ఒకదానికొకటి విరోధముగా పనిచేస్తున్నాయి. So this verses who also knows very well? ఈ వాక్యం ఎవరికి తెలుసు? సాతాను కూడా బాగా తెలుసు. Amen. Satan very well knows this verse. గనుక సాతానుకి ఈ విషయం బాగా తెలుసు. So what he will try to influence? ఏం చేస్తాడు వాడు? He will try to influence our flesh. కనుక శరీరం మీద వాడు పని చేస్తాడు. So the weaker point, vulnerable position, that he will
take advantage on us. కనుక శరీరం బలహీనమైనది గనుక దాని మీద సాతానుడు పనిచేస్తాడు. So what he will do, he will make our body in such a state that we will not allow ourselves to pray. కనుక శరీరం మీద ఎలా దాడి చేస్తాడంటే మనల్ని ప్రార్థన చేయకుండా ఉండేటట్లుగా దాడి చేస్తాడు. So he will bring a lot of hindrances through our flesh. మన శరీరం ద్వారా చాలా ఆటంకాలు తీసుకొస్తాడు. For example, ఉదాహరణకు little bit louder. గట్టిగా చెప్పండి, Tell on, whatever it may be. చెప్పండి ఏం ఆటంకాలు వస్తాయి ప్రార్థనకు? మీరు మీకు ప్రార్థనకు ఆటంకాలు ఏమొస్తున్నాయి? You don't have any weakness, huh? ఉన్నాయా లేవో నోటితో చెప్పండి. It seems that 24-hour prayer warriors are here. అమ్మా Sleep. స్లీప్, నిద్ర. Very good. ఫస్ట్ నిద్ర. First nidra, isn't it? Mudra like nidra. సెకండ్ వర్క్స్, What is it? బిజీ ఇన్ వర్క్. Works, busyness. Yeah. Then అమ్మా వీక్నెస్. weakness, general weakness. You see, even the disciples of Jesus, they had these weaknesses. గనుక యేసుక్రీస్తు యొక్క శిష్యులకు కూడా ఈ బలహీనతలన్నీ ఉన్నాయి. So wherever an important aspect is going on, ఎక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏది జరుగుతున్నా Jesus was taking these 3 people along with him. అక్కడ ఈ ముగ్గురిని ప్రత్యేకంగా పేతురు, యోహాను, యాకోబు, యేసుప్రభు వారు Because తీసుకెళ్ళారు. they are the next level leaders. ఎందుకంటే వారు కాబోయేటువంటి నాయకులు వాళ్ళు. They are very happy amidst of this 12. వాళ్ళు Within the 12 they are very happy. వాళ్ళ ఆ 12 మందితో ఉండడం చాలా Because సంతోషం. for all important meeting, Jesus is bringing only these 3 people. గనక ఆ 12 మందిలోంచి వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్తున్నారు కనుక వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవారు. And when they go back to the 12 disciples, they say, yes, we are the leaders. వాళ్ళ 12 మంది దగ్గర తిరిగి వెళ్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవారు. ఎందుకంటే మేము Do నాయకులు you కదా. know their condition? వాళ్ళ యొక్క స్థితి ఏంటో తెలుసా? In all these important meetings, అన్ని ప్రాముఖ్యమైన మీటింగ్స్ లో they will always sleep. ఏ ప్రాముఖ్యమైన మీటింగ్కి వెళ్ళినా ఎప్పుడు పడుకుని పోయేవారు. They will not even sit with their open eyes. ఆ కళ్ళు ఓపెన్ చేసుకుని కూర్చొని కూడా ఉండేవారు కాదు. So 2 important instances it is written in Bible. 2 ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. One is in the Mount of Transfiguration. అది రూపాంతర కొండ మీద జరిగినటువంటి విషయం. Jesus didn't take all the 12 people, only 3 people he took them. గనుక ఆ ముగ్గురునే యేసు ప్రభు వారు మరి పైకి తీసుకొని వెళ్ళారు. And as Jesus started to pray, యేసు ప్రభు వారు ప్రార్థిస్తుండగా and these people thought that okay, Jesus started to pray, he will pray for half an hour, 1 hour, so let us sleep. గనుక యేసు ప్రభు గారు ప్రార్థన చేస్తే ఇంత బేగా వదలరని తెలిసి వాళ్ళు పడుకుంటూ పోవడం మొదలెట్టారు. But what happens in that prayer? ఆ ప్రార్థనలో ఏం జరిగింది? Transfiguration is happening. రూపాంతరము జరిగింది. Jesus turns himself into just like a sun. గనుక ఆయన సూర్యుని వలె ఆయన ప్రకాశించడం ప్రారంభించారు. Everything is transfigured. అంతా కూడా మారిపోయింది. But these fellows are sleeping. వీళ్ళు పడుకొని ఉన్నారు. వీళ్ళు Weakness. బలహీనత. Spirit is willing, but flesh is weak. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం. And after when they get up from that sleep only they realize that important things are going on. వాళ్ళు నిద్రలోంచి లేచిన తర్వాత వాళ్ళకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయని. Peter don't want to show that he is sleeping, then he is giving some idea to Jesus. అప్పుడు పేతురు ఏం చేశాడంటే యేసు ప్రభుకే ఒక ఐడియా ఇచ్చాడు. Many times we do also like that, we don't want to show ourselves as if sleeping and then we will tell something. మనం పడుకుని పోయిన ఎవరికి తెలియకూడదని చెప్పి సడన్ గా లేచి ఏదో చెప్పేస్తాం. A sleeping person can be easily identified. పడుకునేటువంటి వ్యక్తి వెంటనే మనం గుర్తించవచ్చు. Pastors can identify very easily. పాస్టర్ గారికి ఈజీగా కనిపించేస్తుంది. They will sleep like this and then immediately their head will go down, they will wake up from the sleep, then they will say, yes. Whatever pastor says, nothing will go inside. కనుక వాక్యం వింటున్నప్పుడు చాలా మంది పాస్టర్లకు వాళ్ళు కనబడిపోతారు. వాళ్ళు బుర్ర ఉన్నట్టు టప్పని పడిపోయింది అనుకోండి, పడిపోయిందని వాళ్ళు తెలిసిపోయి హిలీలుగా అంటుంటారు. అప్పుడు అది అర్థమైపోతున్నట్టు. In some churches people play with these peoples. Somebody will sleeping and those who are sitting nearby, when he is sleeping, just wake them up and, hey, pastor is calling you to stand up. కొంతమంది ఇలాంటి వాళ్ళతో ఆడుకుంటుంటారు. పాస్టర్ గారు నేను నిలబడమంటున్నారు చూడు అంటే చెప్తారు. They will get up and they will stand. వాళ్ళు గబగబా లేచి పాస్టర్ గారు నిలబడమన్నారు అనుకుని నిలబడతారు. Asking why you are standing. పాస్టర్ గారు అడుగుతారు ఎందుకు నిలబడ్డారని. You only asked me to stand. The pastor would have not told anything. పాస్టర్ గారు మీరే కదని చెప్పారండి. The mischievous fellow who is sitting nearby, he will do like that.
ఆ పక్కన ఉన్నటువంటి ఎవడో ఆట పట్టించడానికి అలా చెప్పాడు. Many times we are like that, మనం కూడా చాలాసార్లు అలాగే ఉంటాం. filled with sleepy mindset. కనుక మరి నిద్రించేటువంటి మనస్తత్వం. In Proverbs, that is why in 6th chapter it says, a little slumber, 9 verse I suppose, it will bring poverty. గనక 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చూసినట్లయితే నిద్ర యందు ఆసక్తి, మరి నిద్ర మత్తు, అది మనకు దరిద్రాన్ని తీసుకొస్తుంది. Can you read? ఎవరైనా చదువుతారా? సామెతలు 6:9. ఇన్ను కొంచెం, జస్ట్ లిటిల్ బిట్, కొంచెం ఇంకొక 5 నిమిషాలు. ఎప్పుడు if you do like that, the poverty will come like a man who is wearing all the weapons. గనక మరి ఈ యొక్క లేమి దారిద్ర్యం అనేది ఆయుధారుడు ధరించుకున్నట్టుగా మీ దగ్గరికి వస్తుందట. Means you cannot go in front of them. నీవు ఇంకా దాన్ని ఎదుర్కోవడానికి అవకాశం లేకుండా, ఎందుకంటే ఆయుధాలు పట్టుకొని వచ్చాడు. Overcome that poverty. ఆ యొక్క దారిద్ర్యాన్ని నువ్వు ఎదుర్కోలేవు ఇంకా. Spiritual poverty. అది ఆత్మీయ దారిద్ర్యం. So your sleepness will bring spiritual poverty. మీ యొక్క మరి నిద్ర అనేది మీ యొక్క ఆత్మీయ జీవితంలో గొప్ప ఆత్మీయ దారిద్ర్యాన్ని తీసుకొస్తుంది. Hallelujah. Hallelujah. We know the story of Paul. Paul was preaching, Aithiku was sitting and he was sleeping. What happened? Aithiku died. Literally he died. పౌలు ప్రసంగిస్తుంటే ఐతుకు అనేవాడు గోడ మీద కూర్చొని నిద్రపోయి కింద పడిపోయాడు. So those who are sleeping in the church, what will happen? సంఘంలో కూడా ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు పడుకుని పోతే ఏం జరుగుతుంది? No, not that death. This is spiritual death. శరీర సంబంధమైన నిద్ర అంటలేదు, ఆత్మీయ మరణం. You can be courageous. Don't think that I have cursed you. మీరు చచ్చిపోతారని నేను చెప్పట్లేదు. So we have to be very careful. గనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. Garden of Gethsemane, గెత్సెమనే తోటలో Jesus was filled with such a grief. గనుక యేసు ప్రభు వారు ఆ గెత్సెమనే తోటలో ఎంతో వేదన పడి ఆయన ప్రార్థన చేస్తున్నారు. It is written వ్యాగుల్, వేదన. So total grief and pain. He is coming and telling to the ఎంతో disciples. ఆతురపడి వేదనతో ఆయన ప్రార్థన చేస్తున్నారు ఆ తోటలో. Just for 1 hour, ఒక గంట keep watch. ఆ గంట సమయం వేచి ఉండండి. He didn't ask them to pray for him. ఆయన యేసు ప్రభు కోసం ప్రార్థన చేయమని అడగలేదు. But what he wants is pray for them. వారి కోసం ప్రార్థన చేయమంటాడు ఆయన. So that you will not fall into temptation. మీరు శోధనలో పడిపోకుండా మీరు కూడా ప్రార్థనలో ఉండండి చెప్తున్నాడు. Repeatedly he is coming and telling. మరలా వచ్చాయని చెప్తున్నాడు. But the Bible clearly tells that these people's eyes were heavy. They cannot sleep. Keep awake. చూడండి, వాళ్ళు నిద్ర భారముతో వారి కన్నులు ఉన్నాయి కనుక ఏ మాత్రము కూడా వారు మరి లేచి ప్రార్థన చేయలేకపోయారు. Hallelujah. Hallelujah. So we have to come out of that. మనం దాంట్లోంచి బయటకు రావాలి. That is the plan of Satan. అది సాతాను యొక్క పన్నాగం. To make us fall into temptation, the first hindrance he will give is not to pray, so that we will sleep forever and ever. గనుక మొదటి శోధన ఏంటంటే మనం ప్రార్థన చేయకుండా మనము పడుకుండి పోయేటట్లుగా నిద్రపోయేటట్లుగా సాతానుడు చేస్తాడు. And the second one is, as sister told, very important principle. రెండవది సహోదరి చెప్పింది కదా, చాలా ప్రాముఖ్యమైన నియమం. We are always busy people. మనకి చాలా బిజీ అయిపోతాం. If pastor is telling Friday, can we have a fasting prayer? No pastor, I cannot come, I have work. Saturday can we have? No pastor, this Saturday also we have work. At home also we have work. Here also, every time we have work. చూడండి, పాస్టర్ గారు ఎప్పుడైనా శుక్రవారం ఉపవాసకపోవడం రండి, లేకపోతే శనివారం ఉపవాసకుడికి రండి అని అన్నారు అనుకోండి, లేదు పాస్టర్ గారు ఇంట్లో చాలా పని ఉంది అని చెప్తుంటారు. Many times we think that okay, it is normal and it is permissible and these excuses are genuine. మనం ఏమనుకుంటామంటే ఇలా చెప్పడము సామాన్యమే, ఇవి అనుమతించబడతాయని మనం అనుకుంటాం. But Bible says that this is not genuine excuse. These are the tactics of Satan. ఇది నిజమైనటువంటి మరి సాకులు కాదు కానీ అది బైబిల్ చెప్తుంది ఇవన్నీ కూడా సాతాను యొక్క కుయుక్తులు. Why we want to work a lot and lot?
ఎందుకు మనం ఎక్కువ పని ఎందుకు చేయాలి? What is the motive? దాని వెనకాతల ఉన్న మోటివ్ ఏంటి? డబ్బు. We want to be a comfortable in this world. మనం ఈ లోకంలో చాలా We సౌకర్యవంతంగా want to జీవించడం get a కోసం more and more of possessions. అనేకమైనటువంటి మరి సంపదలు మనం That is సంపాదించుకోవడం. why we want to work, sir. అందుకే మనం పని చేస్తాము. But normally work is needed, but it has a limit. కానీ పని చేయాలి, కానీ దానికి ఒక మరి లిమిట్ ఉంది, హద్దు ఉంది. But we want to work more than that limit. That is where the problem arises. కనుక మన యొక్క హద్దుకు మించి మనం పని చేసాం అనుకో, అక్కడ సమస్య వస్తుంది. So in the olden days, the men will be the people, those who earn. పాత దినాల్లో వాళ్ళు మగవాళ్ళు మాత్రమే మరి పని చేసి సంపాదించేవారు. And the wife or the women's cycle, what they will do? They will look after the house, look after the children, look after the family affairs, and everything went on smoothly. కనుక అప్పుడు స్త్రీలు ఏం చేసేవారంటే ఇంట్లో ఉండి పని చేసేవారు, పిల్లల్ని చూసుకునేవారు, ఆ కుటుంబం అంతా కూడా ప్రశాంతంగా సమాధానం ఉండేది. They were not lacking anything. వాళ్ళకి ఏమీ లోటే ఉండేది కాదు, Family was good. కుటుంబం అంతా బాగానే ఉండేది. But now, husband, wife, both of them has to work. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కలిసి పని చేయాలి. Why? ఎందుకు? Because they need a lot of comforts in this life. వారికి ఈ భూమి మీద ఎంతో సౌకర్యవంతమైన జీవితం వారికి కావాలి, విలాసవంతమైన జీవితం. Because they don't have contentment in their heart. వారి జీవితాల్లో ఏ విధమైన తృప్తి లేదు గనక We didn't learn to say enough. ఇక చాలు అని మనం ఎప్పుడు నేర్చుకోలేదు ఆ మాట అనడం. Have we learned to say enough? ఎప్పుడైనా చెప్పారా ఇక చాలు అనడం? Any time in our life are we saying enough? ఎప్పుడైనా మీ జీవితంలో ఎప్పుడైనా చెప్పారా చాలు అననివి కొన్ని ఉన్నాయని బైబిల్లో ఉంది. Let me give an example. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. So this birthday or wedding anniversary or some occasion, చూడండి, మరి బర్త్డే కానీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ ఏమైనా జరుగుతున్నప్పుడు what do you expect from your spouse? మీ యొక్క మరి భాగస్వామి దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటారు? చెప్పాలి అందరూ, పెళ్ళైన వాళ్ళు. What is that? Little bit louder. గిఫ్ట్. Oh, what gift? Usually what gift? రానా బాబు, నువ్వు వచ్చినా మీకు సీట్ ఖాళీ చేయాలి, దా నువ్వు రావడమే చాలు, దా ఇక్కడికి వచ్చి ముందుకు వచ్చి ఈ కేమ్ ఫ్రమ్ ఆఫీస్ దగ్గర వచ్చి. Yeah, fine. రాబో దినాలను నువ్వు అలా ముందుకు వచ్చి వెళ్ళరా. ప్రైజ్లా. So what gift especially? ఏంటి For birthday, what gift especially? బర్త్డే రోజు ఏం గిఫ్ట్ కావాలి మీకు? Saree, isn't it? చీర. For women it is a saree. డ్రెస్. Dress, isn't it? Why you expect that one? Because you don't have sarees at home. కనుక మీకు ఎందుకు అది అడుగుతారు? ఇంట్లో చీరలు లేవనా? Only 3 or 4 sarees, and that also 2 is already turned. So you don't have sarees, enough sarees. కనుక 2 ఆల్రెడీ ఉన్నాయి, 2 చిరిగిపోయాయి, ఇంక మీకు ఎక్కువ సారీ చీరలు లేవు కనుక మీకు చీర కావాలి, డ్రెస్ కావాలి. Is it true? అవునా? చెప్పండి, డోర్ ఎప్పట్లేదు ఎవరును. Do you have enough sarees and dresses at home? మీకు సమృద్ధిగా ఇంట్లో చీరలు డ్రెస్సెస్ ఉన్నాయి లేవా? But even one time have you said that enough, I have a lot of sarees? ఈసారి ఏం కొనద్దు, నాకు చాలా ఉన్నాయని ఎప్పుడైనా చెప్పారా? చూడండి. No sir. We don't have that mind, sir. అలాంటివి మనకి మైండ్ ఉండదు అలాంటివి. Then when we are going to learn contentment in our life? మన జీవితంలో ఎప్పుడు తృప్తి పొందుతాము. So in order to learn contentment, we should learn to say no, enough. మన జీవితాల్లో సంతృప్తి పొందిన జీవితం జీవించాలి అంటే మనం నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. But we don't have that mind. ఇంకా వద్దు అని చెప్పే మనసు మనకు లేదు. That is why we are not learning contentment in our life. That is why we are not satisfied in our life. అందుకే మన జీవితాల్లో సంతృప్తి లేదు, మరి ఏ విధమైనటువంటి తృప్తికరమైన జీవితాన్ని మనం జీవించట్లేదు. But Paul is telling in 1 Timothy chapter 6 verse 6 onwards. మరి పౌలు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి ఏం చెప్తున్నాడంటే, So he clearly tells that క్లియర్ గా చెప్తున్నాడు, if you have something to eat and something to put on, be content with that. మన జీవితంలో తినడానికి ధరించుకోవడానికి అన్న వస్త్రములు కలిగి ఉండి దాంతో తృప్తి పొంది ఉందుము అన్నాడు. Because we have not brought anything into the world, we are not going to take anything from this world. కనుక ఈ లోకంలోనికి మనకి ఏమీ తేలేదు, ఈ లోకం నుంచి మనం ఏమీ తీసుకొని వెళ్ళలేము. Be content with these things. ఈ విషయాలతో మీరు సంతృప్తి కలిగి ఉండండి. But we are not content, so we want to earn lot of. కనుక మనకు తృప్తి లేదు కనుక ఇంకా సంపాదించాలి.
So the world will say that you are wise man. లోకం ఏమంటదంటే మీరు చాలా సంపాదిస్తుంటే చాలా జ్ఞానులు అంటారు మిమ్మల్ని. Isn't it? Everybody will praise you. అందరూ మిమ్మల్ని పొగుడుతారు, అబ్బా మీకు మరి Hey, look, 2 years, everything they got, they build a house, everything, wise wife. గనుక లోకంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, చూడండి 2 సంవత్సరాల్లో మొత్తం అన్నీ కొనేసారు, అన్నీ ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో లేనివి ఏమీ లేవు అని చెప్తారు. We are also happy. మేము కూడా Husband and wife, we are happy. భార్య భర్తలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. We have saved a lot of things. చాలా మనం పొదుపు చేసాము. But what does the Bible say? లోకం బైబిల్ ఏం చెప్తుంది? Like us, there was one man అలాంటి వ్యక్తే లోకంలో ఉన్నాడు. who had a lot of harvest. చాలా పంట పండింది. He built a big godowns. పెద్ద పెద్ద మరి గోడౌన్స్ చేసుకున్నాడు. And he was telling to his soul, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, hey my soul, I have earned a lot of things. You drink and eat and enjoy your life. నా ప్రాణమా సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించు అంటున్నాడు. And the world, how the world will look into him? ఆయన వైపు లోకం ఎలా చూస్తుంది? Wise man. చాలా తెలివైన వాడు. You see, within 5 years, Ambani, he became this much rich. We give an example. You have to work like Ambani. మనం కూడా చెప్తాం, చూడండి 5 సంవత్సరాల్లో ఎంత అంబానీలాగా అయిపోయాడు. But God is calling him in a different way. కానీ దేవుడు వేరొక విధంగా మనం పిలుస్తున్నాడు. How God is calling him? ఆ వ్యక్తిని ఎలా పిలుస్తున్నాడు? ఫూల్. A fool. ఓ బుద్ధిహీనుడా. A fool. బుద్ధిహీనుడా. If you die today, ఈ రాత్రి చనిపోతే what will happen to all the things you have gathered? నువ్వు సంపాదించినవన్నీ కూడా ఎవరివి అవుతాయి? Hallelujah. హల్లెలూయా. Are we fool in the sight of God? దేవుని దృష్టిలో మనం వెర్రివారుగా ఉన్నామా? దేవుని దృష్టిలో జ్ఞానవంతులుగా ఉన్నామా? So make yourself free for the kingdom of God. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుని రాజ్యం కొరకు ఫ్రీ చేసుకోవాలి. మనం Don't work for this temporary world. మనం ఈ యొక్క అశాశ్వతమైనటువంటి లోకం కొరకు ప్రయాసపడద్దు. But work for the permanent house. గనుక మరి శాశ్వతంగా ఉండే దేవుని రాజ్యం కొరకు పని చేయండి. So if I am living in a rented house, నేను రెంటెడ్ హౌస్ లో ఉన్నప్పుడు for some years, కొన్ని సంవత్సరాలు will I decorate that house like anything? ఆ ఇంటిని గబగబా మనం అంతా కూడా మంచి పెయింటింగ్ వేయించి పుట్టిలు పెట్టుకొని అంతా డెకరేట్ చేసుకుంటామా? I have a permanent house or my own house. నా ఇంట్లో నాకు పర్మనెంట్ హౌస్ కూడా ఉంది. Will I spend the amount for the temporary house or for my permanent house? ఇప్పుడు నేను టెంపరరీ హౌస్ కి డెకరేషన్ చేస్తానా, పర్మనెంట్ హౌస్ కి డెకరేషన్ చేస్తానా? But many a times we are fools. We want to invest much more on these temporary things. మనము ఎంత బుద్ధిహీనులు అంటే మనము చాలా సార్లు ఈ టెంపరరీ హౌస్ కి ఎంతో ఇన్వెస్ట్ చేస్తాము. These are the tactics of Satan. ఇవన్నీ కూడా సాతాను యొక్క కుయుక్తులు. I will give an example from the Bible. బైబిల్ నుంచి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. We all very well know that story, so I don't want to go into the verses. In Genesis, Exodus, we come across a situation. Moses is going to Pharaoh and he is telling, let my people go. That is what God tells. Leave the people so that they will go and worship. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలను బయటికి పంపించు, మేము వెళ్ళి దేవుని ఆరాధిస్తాము అని చెప్తున్నాడు. And immediately, what is the answer from Pharaoh? ఫరో వెంటనే ఏం జవాబు ఇచ్చాడు? Was thinking, no, I won't leave. నేను విడిచిపెట్టను అన్నాడు. Who is your God? ఎవరు మీ దేవుడు? I do not know about your God. Simply you are coming and telling my God wants my people మీ to దేవుడు go. ఎవరో నాకు తెలియదు, యెహోవా ఎవడో నాకు తెలియదు అన్నాడు. And he is rebuking Moses and Aaron. అతడు మరి మోషే అహరోనును గద్దిస్తున్నాడు. You are hindering the people from their work. మీరందరూ కూడా పని చేసే వారికి మీరు పని చేయకుండా చేస్తున్నారు. And he drove away Moses and Aaron. అహరోను మరి మోషేలను త్రోసేశాడు బయటికి. And after that, what was the plan he was making? తర్వాత ఏం చేస్తున్నాడు? తన ప్లాన్ He made a plan. These people are talking about God because they have some free time. గనక ఫరో ఏం చేశాడంటే వీళ్ళకి కొంత సమయం ఖాళీగా ఉంది గనక దేవుని గురించి వారు మాట్లాడుతున్నారు. So he made such a plan. ఒక మంచి ప్రణాళిక చేశాడు. So far they are working for 8 hours hard work. 8 గంటలు వారు పని చేస్తున్నారు. At least 4 hours they had a rest time. 4 గంటలు వారికి రెస్ట్ టైం దొరుకుతుంది. Now he made or extended the work time. వారికి 12 గంటల టైం చేశాడు. That too heavy load. ఇంకా చాలా ఎక్కువ పని ఇచ్చాడు. Many a time 12 hours is not enough. 12 గంటలు కూడా వాళ్ళకి చాలట్లేదు. They have to work extended hours. చాలా ఇంకా పెంచుకొని వెళ్ళవలసి వస్తుంది. Why?
ఎందుకు? He put a lot of load upon them. వారి మీద ఎక్కువ పని భారం పెట్టేశాడు. Because if you are involved in a lot of work, you will never think about God. మీరు ఎక్కువ పనిలో మునిగిపోతే దేవుడి గురించి ఇక్కడ మీరు ఆలోచించడం మానేస్తారు. Hallelujah. హల్లెలూయా. It worked out or not? Yes, it worked out. అది ఫరో చేసిన పని వర్కౌట్ అయిందా లేదా? The next time when Moses and Aaron is going to Israelite people, they are not welcoming him. అప్పుడు తర్వాత మోషే అహరోనుల దగ్గరికి, మోషే అహరోనులు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్తే ఏం జరిగింది? They are so angry with Moses and Aaron, and they were telling that at least we had some free time. అప్పుడు But now అంటున్నారు, you have spoiled that also. ఇశ్రాయేలీయులు అంటున్నారు మోషే అహరోనులతో, బాబు ఇంతకుముందు నాకు 4 గంటలనే ఖాళీ ఉండేది, మీరు వచ్చిన దగ్గర నుంచి ఆ ఖాళీ కూడా లేకుండా చేస్తాడు ఫరో అంటున్నాడు. Now think about, sir. ఆలోచించండి. Do you have free hours to go and worship our God? మీకు దేవుని దగ్గరికి వెళ్ళి చక్కగా దేవుని ఆరాధించడానికి ఫ్రీ టైం ఉందా? Many a time, we get a lot of loan, and in order to pay back the EMI and loan, we have to extend our work. కనుక మనలో చాలా మందికి ఎక్కువ ఈఎంఐలు పే చేసుకునే భారం ఉంటుంది. కనుక ఆ ఈఎంఐలు పే చేసుకోవడం కోసము వాటి కోసం ఎక్కువ పని చేయవలసి వస్తుంది. I know a person from our Tamil Nadu church. మా తమిళనాడు చర్చిలో ఒక వ్యక్తి నాకు తెలుసు. Very good man, very good man. చాలా మంచి వ్యక్తి. Very eager for the God's work. దేవుని పని కొరకు చాలా ఆసక్తి కలిగిన వ్యక్తి. But he will go to work at 11 o'clock. మార్నింగ్ 11 గంటలకు వెళ్తాడు పనికి. And he will work until 12 o'clock night or 1 o'clock. రాత్రి 12-1 గంట వరకు పని చేస్తాడు. Don't think that he is a poor man. అతడు పేదవాడు ఏం కాదు. Minimum of 80 acres of land he is having. 80 ఎకరాల ఆస్తి పొలం ఉంది తనకి. 80 acres of land. 80 ఎకరాల పొలం ఉంది. He is working up to 12 o'clock. ఎన్ని గంటలకు పని చేస్తున్నాడు? రాత్రి 12 గంటల వరకు పని చేస్తున్నాడు. And when we ask him to come for church or some program in the weekdays, he will tell, sir, I have a lot of work to do. వాని ఎప్పుడైనా మా వారం మధ్యలో కూడికి కానీ ఆదివారం ఆరాధన కానీ రమ్మంటే నాకు చాలా పని ఉందండి అంటాడు. This is the deception of Satan. ఇది సాతాను యొక్క మోసము అని చెప్తున్నాను. You have to understand that one. ఇది మీరు అర్థం చేసుకోండి. He will not allow us to pray. ఆ సాతానుడు మనలను ప్రార్థన చేయడానికి He అనుమతించడు. will bring this work, that work, this work, that work. ఈ పని ఆ పని ఈ పని. In your house also, you will have to wash the vessels, wash the clothes, this and that. If you look into that, 24 hours you will have work. చూడండి, ఇంట్లో కూడా స్త్రీలకు ఎక్కువ ముఖ్యంగా అది కడుక్కోడు, ఇది కడుక్కోడు, ఇది తోముకోడు, 24 గంటలు పని ఉంటుంది. But you should be wise. మీరు Choose a thing like Mary to sit in the presence of God. మీరు మరియ వలె దేవుని పాదముల చెంత కూర్చోవడం అనేది జ్ఞానంగా మీరు చేయాలి. Martha had a lot of work to do. మార్తకు చాలా పని ఉంది చేయడానికి. And even she is complaining. చాలా మరి వచ్చి My sister is not cooperating with me. తన యేసు ప్రభుతోనే చెప్తుంది, నా సహోదరి నాకు సహాయం చేయట్లేదని. Asking Jesus to tell to her sister. యేసు ప్రభుతోనే చెప్తుంది, నా సహోదరికి చెప్పు నాకు వచ్చి సహాయం చేయమని. What did Jesus say? యేసు ప్రభు ఏం చెప్పారు? You are worrying about lot of things, unwanted things. నువ్వు అక్కర్లేని వాటికి ఎన్నో విషయాల గురించి చాలా చింతపడుతున్నావు. But Mary has chosen the best part which will not be taken away from her. కానీ మరియా ఎంతో శ్రేష్టమైనది ఎన్నుకున్నది, ఉత్తమమైనది ఎన్నుకుంది, అది ఎవరు కూడా తీసివేయలేరు. It is not that Mary is not having any work. She also has the same work. మరియకి పని లేకపోవడం కాదు, మరియకి కూడా పని ఉంది. But out of that work time, she had chosen the best part, and she don't want to lose that part. గనుక ఆ చాలా పని ఉన్నప్పటికీ కూడా వాటిలో ఉత్తమమైనది ఏంటంటే యేసు ప్రభు పాదము చెంత ఉండడం. Hallelujah. హల్లెలూయా. We have to understand that one. అది మనం అర్థం చేసుకోవాలి. So that is the first tactic. సాతాను యొక్క మరి కుయుక్తి అది. He will try to put a lot of pressure, busyness upon you, so that you will not think about prayer. గనుక మీ మీద ఎంత పని ఒత్తిడి పెడతారంటే మీకు ప్రార్థన అనే ఆలోచన రాకుండా పెడతాడు. So understand that one and be cautious. Never say that I don't have time. ఎప్పుడు చెప్పకండి, చాలా జాగ్రత్తగా ఉండండి, నాకు సమయం లేదని ఎప్పుడు చెప్పకూడదు. Because the first preference is prayer. అన్నిటికంటే ముఖ్యమైన మొట్టమొదటి పనికి ఏంటంటే ప్రార్థన. And then the rest of the things. మిగతావన్నీ కూడా తర్వాత. So plan accordingly. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. And everything will go smoothly. అప్పుడు అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. You see, sir, how much you may earn, how much you are going to eat.
మీరు ఎంత సంపాదించినా ఎంత తింటారు? If you are earning lakhs and lakhs of rupees, are you going to take a kg of idli? చూడండి, మీరు ₹1,00,000 సంపాదించుకోవాలనుకోండి, ఎన్ని కేజీలు ఇడ్లీలు తింటారు? Only that 4 or 3 idlis. 3 ఇడ్లీయో లేదా 4 ఇడ్లీలు అంతే కదా. Extra 1 or 2. ఒక ₹1,00,000 సంపాదిస్తే ఇంకొక ఇడ్లీ వేసుకోవచ్చు, Same thing, you know. అంతే కదా. Same thing, 10,000 rupees earning fellow is also eating. ₹1,000 సంపాదించిన వ్యక్తి కూడా ఎన్ని ఇడ్లీలు తింటున్నాడు? He is also wearing a dress. You are also wearing a dress. అతడు వస్త్రాలు ధరించుకున్నాడు, మనం వస్త్రాలు ధరించుకున్నాం. Maybe for the same dress you may give 10,000 rupees, he would have got it for 2,000 rupees. మీరు ₹20,000 ఇచ్చుకొని ఉండొచ్చు, అతను ₹2,000 ఇచ్చుకొని. And you have to show it is 10,000. It is 10,000. You have to say, otherwise nobody will believe. మళ్ళీ వేసుకున్నది మళ్ళీ అందరికి చెప్పాలి, మీరు ఇది 10,000 20,000 అని. అతను ఎవరికి చెప్పడు కూడా, ప్రశాంతంగా ఉంటాడు. 10,000 earning fellow, he never minds about it. Whether you think about 10,000 or 2,000, no worry. I have a dress to wear. It's enough. కనుక ఈ ₹1,000 10,000 సంపాదించిన వ్యక్తి తను వేసుకున్న డ్రెస్ కోసం ఎవరు తనకి ఇది ఎంత అని అడగాలని ఎప్పుడు కోరుకోడు. డ్రెస్ వేసుకున్నాడు చాలు, అంతే. Many a time Christians are so foolish. క్రైస్తవులు చాలా మరి బుద్ధిహీనులుగా ఉంటున్నారు. Sometimes, you know, for marriage they will get a lot of loan. చూడండి, వివాహాల కోసం ఎంతో అప్పు చేసేస్తారు. For one day. ఒక్క రోజు కోసం they will spend lakhs and lakhs of rupees. లక్షలు ఖర్చు పెడతారు. Getting loan and doing the marriage. మరి అప్పు చేసి మరి ఆ లోన్ తీసుకొని ఖర్చు పెడతారు. Is it necessary, sir? అది అవసరమా ప్రియ సహోదరులారా? The world is going to talk about you for years and years. మీరు ఎలా పెళ్లి చేశారని రోజు మనుషులు చెప్పుకుంటారు అనుకున్నారా? In history it will be written, Sarah did a marriage like this, she spent 5,000 rupees. Is it going to be coming in the history book? కనుక మరి చరిత్ర పుస్తకంలో మీ పేరు రాసి మీరు వివాహాన్ని ఇంత ఘనముగా ఇంత ఖర్చు పెట్టి చేశారని ఎవరైనా రాస్తారా? Nobody will remember. ఎవరు పట్టించుకోరు. What food we ate in your marriage, we will not remember, sir, after 3 months. మరి 3 నెలల తర్వాత ఎలాంటి భోజనం తిన్నామో మీ మ్యారేజ్ ఎవడు గుర్తించుకోడు. Then why this foolish spending? మరి ఎందుకు బుద్ధి లేని పనులు మీరు చేస్తున్నారు? Whom we want to satisfy, in whom's front we want to be proud of. మనము ఎవరిని సంతోషపెట్టడానికి, ఎవరి దగ్గర మనము అహంకారంగా ఉండడానికి మనం ఇవన్నీ చేస్తున్నాం. Let us be wise. జ్ఞానం కలిగి ఉందాము. Bible clearly tells that, no, in marriage what we have to do, Bible clearly tells. వివాహం ముందు మనం ఏం చేయాలో బైబిల్ క్లియర్గా చెప్తుంది. Is it or not? అవునా కాదా? What we have to do? ఏం చేయాలి వివాహం చేసుకున్నప్పుడు? Whom you invite for marriage? మ్యారేజ్కి ఎవరిని ఆహ్వానించాలి? Your relatives, బంధువులు, friends, స్నేహితులు, then ఇంకెవరు? చర్చ్ మెంబర్స్, neighbors, church members, నైబర్స్, then ఇంకెవరిని పిలుస్తారు? you have not made a marriage feast, huh? ఎవరు చేయలేదా? వివాహాలకు ఎవరెవరిని పిలిచారు? How many cards you printed for your marriage? మీ మ్యారేజ్కి ఎన్ని కార్డులు చేశారు? ఎన్ని కార్డులు ప్రింట్ చేశారు? Only 3. 400, 500. 400, 500, 200. Whom you invited? ఆ 200 కార్డులు ఎవరికి ఇచ్చారు? Your family members, your friends, your neighbors, rich people. To whose marriage you went, they also were invited. కనుక ఎవరి పెళ్ళికి మీరు వెళ్ళారో వాళ్ళని, బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని మీరు ఇన్వైట్ చేశారు. Because we have paid 500 rupees means we want to get it back, you know. ఎందుకంటే 500 రాయించేసాం, మళ్ళీ అది 500 ఏమవ్వాలి? We are so clever people. అది మళ్ళీ తిరిగి వచ్చేయాలి కదా. We have a list of them also. అవన్నీ కూడా రాసుకుంటాం పేర్లు. Whose marriage we went. బుక్ ఉంటుంది అందరి దగ్గర. Write down all the names. It is not out of love, it is out of collection. కనుక ఇది ప్రేమతో కాదు. So what does the Bible say? దేవుని వాక్యం ఏం చెప్తుంది? Luke chapter 14 verse 12 onwards. లూకాసు వార్త 14:12 నుంచి. From 12 you can read, but without any mistake you have to read. ఏది మరి పొరపాటు చేయకుండా చక్కగా చదవండి. He is the one who invited him for the feast. Yes. తను పిలిచిన వానితో ఇట్లా నేను. So if it is in the daytime, మైక్ ఎందుకు కలుపుతున్నారు? or it is in the night time. Here in Visakhapatnam evening marriages also happen, no? Many a time evening marriage. Snehitulainanu. Did we invite? Yes, we invited. Yes, sister. నీ సహోదరులనైనను. We have invited our brothers. Yes, we can make a tick నీ mark. బంధువులనైనను. And also బంధువులు means family members. నేను చదువుతానుండమ్మా. నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగు వారినైనను. Did we invite our neighbors who are rich? ధనవంతులైన పొరుగు వారిని పిలవవద్దు. పిలవవద్దు.
Without mistake, read it, Pastor. Peluvadu. పిలవవద్దు. Oh, Telugu, there is a printing mistake maybe. తెలుగులో మిస్టేక్ వచ్చినట్టు ఉంది అంటున్నారు పాస్టర్ గారు. అలాగే ఉందా మీ బైబిల్లో కూడా? Peluvadu, huh? పిలవవద్దు అని ఉంది. Oh, Telugu Bible has some mistake. Peluvadu, huh? Vaddu nai, Peluvadu. That is the right translation, isn't it? మామూలుగా అయితే పిలవాలి అని ఉండాలి కదా. Peluvadu or Peluvadu? పిలవాలా పిలవద్దా? Peluvadu illaya? పిలవరా? Peluvado or Peluvadda? పిలవాలా పిలవద్దా? ఆ? So Bible says that Peluvavaddu, Bible but what చెప్తుంది- we do, వాళ్ళు పిలవద్దు అని చెప్తుంది. ఏం చేయాలి? we Christians are very clever people, no? మనం చాలా తెలివైన వాళ్ళం కదా. So Bible, if it tells one thing, we will do the other thing. బైబిల్ ఏం చెప్తుందో దానికి వ్యతిరేకంగా మనం చేస్తాం. Because we are the people, the followers of the world. మనం ఎందుకంటే లోకాన్ని అనుసరించే వారము గనక. Bible clearly tells that don't call your brother, don't call your relative, don't call the neighbors, don't call the rich people. These are not in the list. కానీ బైబిల్ చెప్తుంది వివాహానికి బంధువులు, స్నేహితులు, సహోదరులు, ధనవంతులకు, పొరుగు వారిని పిలవద్దు అని చెప్తుంది. So why we are calling them? ఎందుకు పిలుస్తాం మనం? They will come and bless us and go, huh? వాళ్ళు వచ్చి మనం బ్లెస్ చేస్తారనా? That is secondary, sir. అది రెండవది. They will come and give some gift. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు మనకు? That is why we are calling. గిఫ్ట్ ఇస్తారు. అందుకే పిలుస్తున్నాం. Does Jesus know that or not? Jesus know or not? యేసు ప్రభుకు తెలుసా తెలీదా? Read on. పిలవవద్దు. అయితే వారు నువ్వు పిలిస్తే ఒకవేళ నీకు పర్చుపకారం వారు కలుగును. If you call them, you will be repaid. వాళ్ళు నీకు ప్రత్యుపకారం వస్తుంది వారిని పిలిస్తే. Okay? ప్రతి ఉపకార్. So you are getting the ప్రతి ఉపకార్. అయితే నీవు విందు చేయనప్పుడు But when you are making a feast, బీదలను, whom to be called? Yeah. అంగహీనులను, So those who are happy, handicapped. కుంటి వాండ్రను, గుడ్డి వాండ్రను పిలువము. Hallelujah. హల్లెలూయా. This Peluvu should have come front and Peluvavaddu second. That is our Bible. మనం ఏం చేస్తామంటే పైన వాళ్ళకేమో పిలువని పెట్టుకుంటాం, ఇక్కడేమో పిలవద్దు పెట్టుకుంటాం. But God's Bible is different. యేసు ప్రభు యొక్క బైబిల్ వేరేగా ఉంది. So the list which we make is a prohibited list, and which God says is a different list. కనుక దేవుని యొక్క లిస్ట్ వేరేగా ఉంది. Hallelujah. హల్లెలూయా. So if we have that mindset, you will not spend lakhs and lakhs of rupees on marriage and you will be in debt. కనుక మీరు ఇలాంటి మైండ్ సెట్తో ఉంటే మీరు వివాహం చేసుకోవడం కోసం లక్షలు ఖర్చు పెట్టి అప్పులైపోరు. So make it very simple, sir. చాలా సామాన్యంగా చేయండి. You see foreign people, no? They will invite only 25 to 30 people for marriage. మీరు ఫారెన్ వ్యక్తులు మీరు చూస్తే వివాహానికి 25 లేదా 30 మందిని పిలుస్తారు. Only that much. ఇక్కడ చేసుకోవచ్చు అలాగైతే. Very simple marriage. చాలా సామాన్యమైన వివాహం. Hallelujah. హల్లెలూయా. So we are looking at them as the wise people in many things. Why don't we look in that also? వాళ్ళు ఫారినర్స్ చాలా తెలివైన మనం అనుకుంటాం కదా, అలాంటి విషయాలు ఎందుకు మనం కాపీ చేయము? Why we are doing like this is because we want to follow the way of this world. ఎందుకు మనము వాటిని ఇలా చేస్తున్నాము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము లోకమును అనుసరిస్తున్నాము. But God don't like that. దేవుడు దానిని ఇష్టపడడు. His people are different from these worldly people. వీళ్ళు మరి లోకానికి వేరుగా ఉన్న ప్రజలు వీళ్ళు. Many marriages they say we don't have money, so we will make it next year, no money next year. Like that many lives are spoiled. చూడండి, చాలా మంది వివాహాలు డబ్బు లేదు కనుక నెక్స్ట్ ఇయర్ చేద్దాం అని చాలా మంది అలాగా వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. Sir, if you have 10,000 rupees enough, sir, you just get it in a registered marriage in the church. ప్రియులారా, మీ దగ్గర ఒకవేళ అంత డబ్బు లేకపోతే 10,000 రూపాయలు మీరు పట్టుకొని చక్క వివాహానికి వచ్చి మీ వివాహం రిజిస్టర్ చేసుకోవచ్చు. 5,000 rupees you spend on the poor people. 5,000 రూపాయలు మరి ఆ పూర్ పీపుల్కి మీరు స్పెండ్ చేయొచ్చు. And 3,000 rupees give a offering to pastor. ఓకే, 3,000 రూపాయలు మరి మ్యారేజ్ రిజిస్టర్ చేసిన పాస్టర్ గారికి ఇవ్వండి. And 2,000 rupees you get your dress. 2,000 రూపాయలు మళ్ళీ మీకు మిగులుతున్నాయి. Your life will be blessed, sir. మీ మరి జీవితం ఎంతో You will not సంతోషంగా, have tension of the debt. మరి మీకు ఏ విధమైన అప్పు భారం ఉండదు. Be wise, sir. Be wise. Don't be foolish.
తెలివిగా ఉండండి, బుద్ధివంతులుగా ఉండండి, బుద్ధిహీనులుగా ఉండద్దు. So these are the things which we want to satisfy the world. ఇవన్నీ కూడా లోకంలో ఉన్న మనుషులను తృప్తిపరచడానికి But మనం let చేస్తాం. us satisfy our God. మన దేవుని తృప్తిపరచడానికి ప్రతిదీ చేయాలి. Hallelujah. Hallelujah. So why we are busy? Because we have made the mess in our life, so we want to be busy. ఎందుకు మనం బిజీ అయిపోయామంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటిని కూడా మనం సంపాదించుకోవాలని చెప్పి మనం మన లైఫ్ని బిజీ చేసేసుకున్నాం. So many people, they don't have time to spend with their family. చాలా మందికి వారి కుటుంబ సభ్యులతో కూడా గడపడానికి సమయం ఉండదు. Always working. ఎప్పుడూ పని. So what is the use of life? ఎందుకు అంత సంపాదన? దానివల్ల నీకేం What వచ్చింది is the లాభం? use of family? నీ కుటుంబానికి ఏంటి లాభం? We make our family meaningless. మనం కుటుంబాలను మనం అర్థం లేని వాటిగా మనం So చేసేసుకున్నాం. these are the tactics of Satan. ఇవన్నీ కూడా సాతాను యొక్క కుయుక్తులు. Let us come out of that net. ఆ యొక్క వలలోంచి మనం అందరం కూడా బయటికి రావాలి. Okay, this is the first tactics he will use us not to pray. ఇది సాతానుడు ఉపయోగించేటువంటి Okay, టాక్టిక్స్. making us busy, making us sleepy, making us to think about the worldly things, worry about the worldly things. All these things he will bring in, and we will not have time to pray. కనుక ఇది మొదటి భాగం ఏంటంటే మనం నిద్ర మత్తులోనికి, అలాగే మనలను ప్రార్థన చేయలేకుండా బిజీ అయిపోవడము, ఇతర పనుల్లో సంపాదనలో మునిగిపోవడం అనేది ఇదంతా కూడా సాతాను చేసే మొట్టమొదటి కుయుక్తి. So the second one is very important. రెండవది చాలా ప్రాముఖ్యమైనది. So we come out of that hindrance and we start to pray. మనం ఆ యొక్క అడ్డంకంలోంచి బయటకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు Now Satan wants us to make our prayer powerless. గనుక రెండవది సాతానుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థన శక్తి లేనిదిగా చేస్తాడు. So now he knows that he cannot stop us from praying. అప్పుడు అర్థమైంది మనల్ని ప్రార్థన చేయకుండా సాతానుడు అడ్డగించలేడని వాడికి So అర్థమైంది. what tactics he will use? ఏ కుయుక్తిని ఉపయోగిస్తాడు? He will make our prayers powerless. రెండవది ఏం చేస్తాడంటే ఒకవేళ అలావన్నీ దాటుకొని మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన శక్తి లేని ప్రార్థనగా When చేస్తారు. will our prayer become powerless? ఎప్పుడు మన ప్రార్థన శక్తి లేనిదిగా అయిపోద్ది? When, sir? ఎప్పుడు? సమాధానం ఇల్లనవా? నో ఆన్సర్. when we don't get answer is tell. When we don't have answer, okay. When it becomes powerless. నేను అడుగుతున్నది ఎప్పుడు శక్తి లేని ప్రార్థన చేస్తుంది. So very simple. సింపుల్గా చెప్తాను మీకు. If we can read verse Psalm 66 verse 18, well known verse. 66వ కీర్తన 8వ వచనం. 68, 18. Yeah. 18. 18వ వచనం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. Praise the Lord. This verse, who knows very well? ఈ వాక్యం ఎవరికి తెలుసు బాగా? Christians, we read only this verse, but Satan believes this verse. క్రైస్తవులు ఈ వాక్యాన్ని చదువుతారు, సాతానుడు ఈ మాటను నమ్ముతాడు. Is it a new word for you? ఇది మీకు కొత్త వాక్యం లాగా ఉందా? It is a well-known verse for a Christian. ఇది బాగా తెలిసిన వాక్యం. But we don't take it very seriously. ఇది ఈ వాక్యాన్ని చాలా సీరియస్గా తీసుకోం మనం. But who takes this very seriously? ఎవరు ఈ వాక్యాన్ని సీరియస్గా తీసుకుంటారు? Satan takes it very seriously. సాతానుడు ఈ వాక్యాన్ని చాలా సీరియస్గా So what తీసుకుంటాడు. he will do? ఏం చేస్తాడు? Very simple. You pray. You go for fasting prayer, 7 days prayer, 40 days prayer. Whatever you want to pray. But what I will do? I will keep sin in your heart. చూడండి, మీరు ఏ ప్రార్థనకైనా వెళ్ళండి, 7 రోజులు, 21 రోజులు, 40 రోజులు ప్రార్థనలకు ఆదివారం వెళ్ళండి, కానీ నేనేం చేస్తాను తెలుసా? మీ హృదయాల్లో పాపాన్ని విత్తుతాను. So what happens now? ఇప్పుడు ఏం జరుగుతుంది? We weep and cry and we pray for a long hours. మనం కన్నీరు కార్చి చాలా చాలా సమయం ప్రార్థన చేస్తాం. But according to this verse, ఈ వాక్య ప్రకారంగా your prayer will not be heard. మీలో పాపం ఉంటే దేవుడు మీ ప్రార్థన ఆలకించడు. Waste of time. సమయం అంతా వ్యర్థమైపోయింది. Sir, this is not the only verse which says that. ఈ ఒక్క వాక్యమే ఇది చెప్పేది కాదు. So James 5 verse 16 clearly says that the prayer of a righteous man is powerful and effective. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం కూడా మరి ఇదే వాక్య భాగంలో మనం ఇలాంటి మాటే మనం చూస్తున్నాము. What does it say?
మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే బహు బలము గలదై ఉండును. Whose విజ్ఞాపన? ఎవరి ప్రార్థన? నీతివంతులు means a righteous man. నీతిమంతుని విజ్ఞాపన. Who is a righteous man? ఎవరు నీతిమంతులు? One who has no wickedness in his heart is a righteous man. తన జీవితంలో ఏ విధమైన పాపం లేని వారు మరి నీతిమంతులు. If there is no dushtata, if no wickedness in you, no iniquity in you, then you are considered as a righteous man. మీలో ఏ విధమైనటువంటి దుష్టత్వము పాపము లేనప్పుడు మీరు నీతిమంతులుగా వారు పిలువబడతారు. Only his prayer is effective. Only his prayer is powerful. అప్పుడే వారి ప్రార్థన మాత్రమే శక్తివంతంగా ఉంటుంది. So, if you have iniquity in your heart, the Bible clearly tells that in different translation, if you keep unconfessed sin in your heart, in another translation it says that if you are indulging in sin in your heart and then you pray, your prayers are powerless, useless, meaningless. చూడండి, కొన్ని ట్రాన్స్లేషన్స్ అలాగ ఉన్నాయంటే మీరు పాపం ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే మీ ప్రార్థన నిరుపయోగము, పాపములో కొనసాగుతూ ప్రార్థన చేస్తే మీ ప్రార్థన శక్తి లేని ప్రార్థన. There is no exception for that, sir. దానికి ఏ విధమైనటువంటి మరి ఇంకా ఎక్సెప్షన్ లేదు. Even you can pray in the name of the Lord. మీరు దేవుని నామములో ప్రార్థించినప్పటికీ కూడా We always use in the name of Jesus I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నానని చెప్తాం కదా. We finish the prayer in the name of the Lord. మనం దేవుని నామములో ప్రార్థన ముగిస్తాం. But if you have iniquity, మీలో పాపం ఉన్నట్లయితే even if you ask it in the name of the Lord, it will not be answered. మరి ప్రార్థన యేసు నామములో అడిగినప్పుడు కూడా అది జవాబు రాదు. Let us read some more verses. మరికొన్ని వచనాలు మనం విందాం. Proverbs 15 సామెతలు 15వ అధ్యాయము verse 8. 8వ వచనం. 15:8. 15వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను, వినండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. Amen. The sacrifices that is offered by a wicked person is one who is not right in the sight of God. He is doing some wickedness or sinful activity or nonsense things, and if he is sacrificing, God says that I don't like it. Not a word like that. It is an abomination unto the Lord. గనుక భక్తిహీనులు అర్పించేటువంటి ఈ బలులు దేవుడు ఇష్టపడడు. ఎవరంటే మరి పాపములో జీవిస్తూ దేవునికి ఇష్టం కాకుండా జీవిస్తున్న వారు ఏమి చేసినప్పటికీ కూడా అది దేవునికి హేయము. So you understand the word abomination? హేయం అంటే ఏంటో తెలుసా? Hatred is different. అసహించుకోవడం వేరు. So abomination is a stronger word. దానికన్నా కఠినమైన మాట హేయము అనేది. So in the sight of God it is an abomination. మరి దేవుని దృష్టిలో అటువంటి ప్రార్థన హేయమైనది. So let me give you an example. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. It may not be a good example, but to understand abomination I will give an example. ఆ హేయం అనే దానికి ఒక మరి అది మంచి ఎగ్జాంపుల్ కాదు కానీ మీకు చెప్తాను. You are sitting in a bus. మీరు బస్సులో కూర్చున్నారు. Your nearby fellow he vomited. నీ పక్కన ఉన్న వ్యక్తి ఎవరో వామిట్ చేసుకున్నారు. And you are looking, how will you look it into? మీరు ఆ వాంతి వైపు ఎలా చూస్తారు? You will gruna. What is that? You will be what word we can use? You will not feeling good, you know. అది అసలు మనం చాలా అక్కడ ఉండలేము, చాలా అసహ్యంగా ఉంటుంది మనకి. You will hate that one. చాలా అసహ్యంగా చూస్తాం దాన్ని. And you are turning your face this side. అప్పుడు బస్సులో అటువైపు చూసే వాళ్ళకి ఇటువైపు చూస్తాము. And after some time you are looking what happens. కొంత సమయం తర్వాత చూస్తే ఏమవుతుంది? And that fellow is eating. How will it be, sir? అది తింటుంటే ఆ వ్యక్తి వాంతి చేసుకున్న వ్యక్తి అది తింటుంటే ఎలా ఉంటుంది? We will like to vomit. మనకు కూడా వాంతి వచ్చేస్తుంది. And he looks at you. నీ వైపు చూసి and he is telling, you want to eat something? ఇప్పుడు అడిగాడు మిమ్మల్ని, మీరేం కొంచెం తింటారా అని. This is abomination. అది హేయము అంటే అది దాని అర్థం. Even we don't want to think about it. మనం అంటే అసలు ఆలోచించలేము, అంత అసహ్యం కలుగుతుంది. So if you have wickedness in your heart, if you have sin in your heart, and if you pray, it is an abomination unto the Lord. మీ జీవితంలో పాపము పెట్టుకొని దేవునికి ఇష్టం లేని వాటిని పెట్టుకొని మీరు ప్రార్థన చేస్తే దేవునికి అంత హేయము. Who knows this word?
Who knows this word? సాతాను knows తెలుసు. very well. He believes this word also. ఈ He confesses this word also. ఈ మాటకు సాతానికి తెలుసు, దాన్ని నమ్ముతాడు కూడా. Whenever you pray with wickedness, మీరు ఎప్పుడైతే దుష్టత్వం నుండి ప్రార్థన చేస్తారో, what is his name? He is called as an accuser of believers. ఆ సాతానుకు ఉండే పేరు ఏంటంటే మన మీద నేరారోపణ చేసే వ్యక్తి. He will always find fault with us. మనలో ఎప్పుడూ కూడా నేరాన్ని చూస్తాడు. You are praying, మీ ప్రార్థన, your prayers are coming in front of God. మీ ప్రార్థన దేవుని దగ్గర ముందుకు వస్తే He will stand and he will accuse. ఏం చెప్తాడంటే మన మీద నేరారోపణ చేస్తాడు. Lord, in Proverbs 15:8 it is written, the sacrifices of wicked are abomination unto your sight. అప్పుడు ఏం చెప్తాడంటే దేవునితో చెప్తుంటాడు అనమాట. మీరు ఈ సామెతల గ్రంథం 15:8 ఏం చేసావు, భక్తిహీనులు అర్పించే బలులు నీకు హేయమని చెప్పావు కదా. So this fellow has done this type of wickedness in his life and he is continuing in this sinful life. ఇలాంటి పాపం ఈ వ్యక్తి చేశాడు, అదే పాపంలో కొనసాగుతున్నాడు. So what he will tell to God? దేవుడికి ఏం చెప్తాడు? How can you answer his prayer? ఇలాంటి వ్యక్తి ప్రార్థనను ఎలాగ Is not ఆలకిస్తావు? it an abomination unto you? అది నీకు హేయము కదా. Can God hear our prayers if it is the situation? అలాంటి సిచ్యువేషన్లో దేవుడు మన ప్రార్థన వింటాడా? This is the reality, sir. ఇది వాస్తవము. When you pray, Satan will take your prayers in that sense. సాతానుడు మీ ప్రార్థనలో అలాగ దేవుని దగ్గర చెప్తాడు. He will go and accuse you in front of God. దేవుని ఎదుట మీ మీద నేరారోపణ చేస్తాడు. There is no other way. ఇంకా వేరే మార్గం లేదు. God cannot overpower these things. దేవుడు వాటిని దాటిపోడు. He is a justice making God and he is a just God. గనుక దేవుడు నీతిగల న్యాయాధిపతి ఆయన. Hallelujah. Hallelujah. So continue that verse. అదే వచనాన్ని మనం చదువుతున్నట్లయితే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థవంతులు, upright man, one who is so good, upright in his standing. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. Praise the Lord. He delights, opposite of abomination. He delights. ఆయన ఆనందిస్తాడు. When? ఎప్పుడు? If our prayers are upright. మన ప్రార్థనలు ఆయన ఎదుట యథార్థముగా ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. So let us read some more verses which are very very important. మరికొన్ని వచనాలు మనం The చూద్దాము. same 15:29. ఆ 15 అధ్యాయంలోనే 29వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. For the wicked he is far away, but for the righteous he hears the prayer. భక్తిహీనులకు ఆయన దూరస్థుడు, నీతిమంతులకు ప్రార్థనకు ఆయన అంగీకరించును. And 28:9 says like this, if you are not heeding to the word of God and if you pray, your prayer is an abomination. కనుక మరి 28వ అధ్యాయములో కూడా ఇలాంటి మాట ఉంది. ఏంటంటే 9వ వచనములో, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. So if you are not obeying the word of God and if you are sitting and praying, దేవుని వాక్యానికి లోబడకుండా మీరు కూర్చొని ప్రార్థన చేస్తే your prayer is useless. అది అక్కడ కూడా ఉంది, ప్రార్థన హేయము అని రాసింది. So power in prayer, it is directly related to your character. కనుక ప్రార్థనలో శక్తి కావాలంటే ఆ ప్రార్థన చేసే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. So if you want to make your prayer powerful, just like Elijah, ఏలియా వలె మీ ప్రార్థన శక్తివంతంగా ఉండాలంటే what is the prayer? ఏంటి ఆ ప్రార్థన? A simple prayer. సామాన్యమైన ప్రార్థన. Lord, I am your servant, you hear my prayer. That is the simple prayer. దేవా, నేను నీ సేవకుడను, నా ప్రార్థన ఆలకించు. But సామాన్యమైన what did ప్రార్థన. it bring? ఏం చేసింది అది? It brought fire from heaven. అది ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చింది. And James is telling in the same verse, he is just like us. యాకోబు అదే మాట, అతడు మన వంటి స్వభావము గలవాడే. He is not a different fellow. He is not such a wonderful fellow. He is same like us, weak fellow like us. ఆయన మనలాంటి వ్యక్తే, మనలాంటి బలహీనుడే. But as he standing before God was upright, his prayer was so powerful, sir. అయితే అతడు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉన్నాడు గనక అతని ప్రార్థన చాలా శక్తివంతమైనది. When he prayed,
he was able to stop rain for 3.5 hours. ఎప్పుడైతే అతను Years. ప్రార్థన చేశాడంటే 3 సంవత్సరాలు వర్షం లేకుండా మరి Once వర్షాన్ని again he prayed, Ma- it started to rain. మరలా ప్రార్థన చేశాడు, మరలా వర్షం రావడం ప్రారంభించింది. Because his standing before God was upright. ఎందుకంటే అతడు దేవుని ఎదుట యథార్థవంతుడిగా నిలవబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. So, if you want to make your prayer powerful, what you will do? మీ యొక్క ప్రార్థన శక్తివంతంగా ఉండాలంటే ఏం చేయాలి? Will you lengthen the time of your prayer or something else? మీ ప్రార్థన దేవుడికి వినబడాలంటే పెద్ద ప్రార్థన చేస్తే వినబడుతుందా, లేకపోతే ఇంకేమైనా చేయాలా? Simple thing. Get away from sin and make yourself righteous in the sight of God. గనక పాపంలోంచి బయటకు వచ్చి దేవుని వాక్యము విని దాని ప్రకారము చేస్తున్నప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. One more verse we will read and we will try to finish it up. మరొక వాక్యము చదివి మనం ముగించుకుందాము. Yeah. So we will go to First John. మొదటి యోహాను పత్రిక 5th chapter. Yeah. Reference. Yeah, First John 3, 3వ అధ్యాయము 21 and 22. 21, 22. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 21, 22. ప్రియులారా, Listen to it very carefully. Listen to it very carefully. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము. మన హృదయం 20 వచనం, ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. This is the principle, sir. ఇది నియమము. If your heart is not condemning you, then you have the confidence to stand in front of God that God will hear my prayer. గనక 21వ వచనంలో ఉంది, అలాగని మనం మన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనక మనం ఏం అడిగినను ఆయన వల్ల మనకు దొరుకుతుంది. Nobody else need to tell your prayer God will not hear, your prayer God will hear. No, not from outside. Your heart will make you to stand confident in the presence of God. మన హృదయము మన మీద దోషారోపణ చేయకపోతే దేవుని ఎదుట మనం నిలవబడి ధైర్యముగా ప్రార్థించగలం. So if your heart is not condemning you, if your heart is telling there is something wrong in you, there is something sin in you, you have not given up that sin, then your confidence is zero. ప్రియులారా, మన హృదయము, నీ హృదయంలో ఈ పాపం ఉందని మన మనసాక్షి మన మీద దోషారోపణ చేస్తుంటే మనకు ధైర్యం ఏమి ఉండదు ప్రార్థన చేయడం. Don't think that even one thing you will get from God. చూడండి, దేవుని దగ్గర నుంచి ఏది దొరుకుతుందని మీరు ఆశపడద్దు. Because already your heart knows that you are not good. ఆల్రెడీ మీ హృదయమే చెప్తుంది మీరు సరిగ్గా దేవుని ఎదుట లేరని. So what is the meaning of that? దాని అర్థం ఏంటి? Come away from that sin. ఆ పాపంలోంచి ముందు బయటికి రావాలి. Because we want our prayers to be heard, we want our prayers to be effective, it should be powerful. So leave away the wickedness, leave away the sin, come back to God. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలి, దేవుడు ఆలకించాలంటే పాపాన్ని విడిచి దేవుని ఎదుగు రండి. So if 100 people of us, if we have come out of sin and our prayers become powerful, do you think that Visakhapatnam will take years and years to get salvation? చూడండి, ఒక 100 మంది పాపమును విడిచి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఈ విశాఖపట్నం రక్షణ పొందడానికి 100 సంవత్సరాలు అవసరమా? No sir, within some days కొన్ని రోజుల్లోనే revival fire will come out in Visakhapatnam. గొప్ప ఉద్యమం విశాఖపట్నం అంతా కూడా వస్తుంది. But the people of God are not repenting and come back to the God. అయితే దేవుని ప్రజలైన వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని వైపుకి తిరగట్లేదు. In one psalm God is lamenting like that. If my people hear my word and if they obey, I will bring all the enemy under their feet. ఒక కీర్తనలో బహుశా అది 82వ కీర్తన 1వ కీర్తన అనుకుంటాను, అది ఏమని ఉంటుందంటే, నా ప్రజలు నా మాట విన్న ఎడల నేను వారి శత్రువులను వేగరమే అనగదొక్కుదును. Because if we are not repenting and if we are not righteous, God cannot act, sir. గనుక మనము పశ్చాత్తాపడట్లేదు గనక, మనము దేవుని సన్నిధిలో సరి చేసుకోవట్లేదు గనక దేవుడు పని చేయడం లేదు. So Satan knows all these verses and he wants us to make our prayer powerless, but we will stand against him
and we will make our prayers powerful. గనుక సాతానికి ఈ వాక్యాలన్నీ తెలుసు గనక మన ప్రార్థన ఏమాత్రం ప్రభావం లేని దానిగా తను చేస్తున్నాడు. మనమైతే వీటి విషయంలో సరి చేసుకొని సాతాను ఎదుట మనం నిలవబడాలి. Hallelujah. హల్లెలూయా. So there are many other things also, but let us come out of these two situations. గనుక చాలా విషయాలు ఇంకా ఉన్నాయి, మరి సమయం లేదు గనక వీటిలోంచి మనం బయటికి రావాలి. What is the first situation? ఏంటి మొదటి సిచ్యువేషన్ ఏంటి? Give away all your busyness, మీ జీవితంలో ఉన్నటువంటి ఆ బిజీ షెడ్యూల్ అంతా All your పక్కన పెట్టండి. weakness. బలహీనతలన్నీ పక్కన పెట్టండి. all your sleep, మీ నిద్ర పక్కన పెట్టండి. unwanted worry about these worldly things. ఈ యొక్క లోక సంబంధ విచారాలన్నీ పక్కన పెట్టండి. Take a decision that I will pray, ఒక నిర్ణయం తీసుకోండి, నేను ప్రార్థన because చేస్తాను. Satan is giving a lot of pressure. సాతానుడు ప్రార్థన చేయకుండా చాలా ఒత్తిడి తీసుకొస్తాడు. Let us understand his deceptions. వాడి యొక్క మోసాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి. Second thing, రెండవది, leave away all the sinful thing, all the wicked things, all the wicked works from us, మన జీవితంలో ఉన్న పాపము, దుష్టత్వము, దుష్టక్రియలు అన్నిటినీ కూడా మనం విడిచిపెట్టాలి. and let our heart tell us, yes, you are righteous now. మన You are హృదయం- able to stand in the front of the Lord. మన హృదయం మనతో చెప్పాలి, అవును నువ్వు నీతిమంతుడివి, దేవుని ఎదుట నిలవబడ్డానికి మనకు ధైర్యం రావాలి. If we have that confidence, yes, your prayers become powerful. మీకు ఆ ధైర్యం ఉంటే నీ ప్రార్థనకు జవాబు వచ్చేస్తుంది. That is why David, when he prays like this. దావీదు ఈ రీతిగా దేవుని స్తుతిస్తున్నాడు. We know that Psalms 139, last 2-3 verses. 139 కీర్తనలో చివరి వాటిలో ఇలాగంటాడు, What he is telling? Lord, search my heart, Lord. నా హృదయమును పరిశోధించు దేవా. Is there any wicked way in my heart? నా హృదయంలో ఏది నీకు ఆయాస్కరం ఇది ఏమున్నా కూడా Please search it. దేవా పరిశోధించు. And bring me back into your righteous ways. ప్రభా నీ మార్గంలో నన్ను నడిపించు. So that should be our prayer. అది మన ప్రార్థన అయి ఉండాలి. Let us examine ourselves. మన హృదయాలను Is పరిశీలించుకుందాం. there any wickedness which makes our prayer useless and powerless? మన జీవితాల్లో ప్రార్థన బలహీనంగా ఉండడానికి ఏ విధమైన దుష్టత్వం, పాపం మన జీవితాల్లో ఉన్నదేమో, Give away whatever that wickedness may be. అది ఎంత దుష్టత్వమైన కూడా దాన్ని విడిచిపెట్టండి. Sometimes some unwanted relationship may be there. మీ జీవితాల్లో ఉన్నటువంటి మరి అనవసరమైనటువంటి సంబంధాలు, You would have been attracted by the opposite sex. మీరు మీ యొక్క మరి స్త్రీలతో, పురుషులతో ఒకరు ఆకర్షణలో ఉన్నారేమో, But it is not permitted. అది మరి Illegal ఒప్పుకోదు. relationship. ఏ విధమైనటువంటి Cut ఇల్లీగల్ it off, రిలేషన్స్ sir. Cut it off. దాన్ని విడిచిపెట్టాలి. Otherwise your prayers are useless prayers. అలాగైనట్లయితే మీ ప్రార్థనలు అన్నీ కూడా హేయము. Just like Job, make a covenant with your eyes. మీ యోబు వలె మీ కన్నులతో నిబంధన చేసుకోండి. Because God wants your prayers. దేవుడు మీ ప్రార్థన కోరుకుంటున్నాడు. He is looking for you and me. దేవుడు మనకు వైపు చూస్తున్నాడు. ఆయన If we don't pray, మనం ప్రార్థించకపోతే God cannot do anything. దేవుడు ఏమీ చేయలేడు. Shall we pray? ప్రార్థన చేసుకుందామా?